గైస్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీవిక్ అఫిషియల్. ఈరోజు మన కాన్సెప్ట్ మనం స్ప్రింగ్లో ఒక ప్రొఫెషనల్ ఏఐ ఏజెంట్ ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? బేసికలీ ఏఐ ఇంటిగ్రేషన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది పైథాన్. అండ్ పైథాన్లో మాత్రమే ఏఐ లైబ్రరీస్ ఉంటాయి అండ్ వాటిని వాడే మనం ఏఐ ఇంటిగ్రేట్ చేయొచ్చు అనుకుంటాం. సో దానికోసం మనకి పైథాన్ కూడా నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. ఓకేనా? సో ఇప్పుడు అలా కాదు, మనకి స్ప్రింగ్ కూడా చాలా ఏఐ లైబ్రరీస్ని ప్రొవైడ్ చేస్తుంది అండ్ వాటిని వాడుకొని చాలా ఈజీగా ఏఐ ఇంటిగ్రేషన్ అనేది చేయొచ్చు. దీనివల్ల మనకి యూజ్ ఏంటి అంటే ఇప్పుడు పైథాన్ లాంటి ఒక కొత్త లాంగ్వేజ్ నేర్చుకునే బాధ తప్పుతుంది. ఓకేనా? పైథాన్ ఎంతైతే ఫ్లెక్సిబిలిటీ ఇస్తుందో ఈ స్ప్రింగ్ కూడా అంతే ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది అండ్ చాలా సింపుల్గా ఏఐ ఇంటిగ్రేషన్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ జావా విత్ స్ప్రింగ్ మీద మంచి ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుందాం. ఇప్పుడు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, ఆ ప్రాజెక్ట్ని మనం స్ప్రింగ్లో డెవలప్ చేస్తూ మనం దాంట్లో ఏఐ ఇంటిగ్రేషన్ కూడా చేయొచ్చు. ఒకవేళ లేదు కొత్త ప్రాజెక్ట్ కాకుండా ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా స్ప్రింగ్లోనే బిల్డ్ చేస్తారు. సో ఆ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్లో కూడా అందరికీ ఇప్పుడు ఏఐ ఇంటిగ్రేషన్ అనేది కావాలి. సో ఆ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో స్ప్రింగ్లో బిల్డ్ చేసినాయి వాటిలో కూడా మనం ఈ స్ప్రింగ్ ఏఐ లైబ్రరీస్ని వాడుకొని చాలా ఈజీగా ఏఐ ఇంటిగ్రేషన్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు అది ఎలానో చూపిస్తా, అది కూడా డీటెయిల్గా మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. అలా స్టెప్ బై స్టెప్ వెళ్తూ మనం కంప్లీట్గా ఒక ప్రొఫెషనల్ ఏఐ ఏజెంట్ని బిల్డ్ చేద్దాం. ఓకేనా? సో వితౌట్ గెటింగ్ లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, ఒకవేళ మీరు కనుక ఇంకా అసలు ఏఐ ఏజెంట్ అంటే ఏంటి, అసలు దీనివల్ల మనకి యూజ్ ఏంటి అనే కన్ఫ్యూజన్లో ఉంటే నేను దీని మీద ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేసిన అండ్ ఆ వీడియోలో ఏఐ ఏజెంట్ అంటే ఏంటి, అసలు ఒక ఏఐ ఏజెంట్ ఎలా వర్క్ అవుతుంది అండ్ అది మనకి ఎలా యూజ్ అవుతుంది అండ్ మనమే ఒక ఏఐ ఏజెంట్ ఎలా బిల్డ్ చేయొచ్చు అనే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ చేసి ఆ వీడియోని తీసిన అండ్ ఆ వీడియో అనేది ఇక్కడ కార్డ్స్లో వేస్తున్నా, వెళ్ళండి చూడండి. ఆ తర్వాత ఈ వీడియోకి వస్తే మీకు మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇనిషియల్గా స్ప్రింగ్లో ఏఐ ఇంటిగ్రేషన్ కోసం ఓలామాలో నుంచి ఏదైనా ఒక ఎల్ఎల్ఎంని వాడతా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రస్తుతానికి లామా 3 ఎల్ఎల్ఎం వాడదాం. ఎందుకు ఎల్ఎల్ఎం అంటే మనకి ఎల్ఎల్ఎంస్ అనేటివి లోకల్ సిస్టంలో రన్ అవుతున్నాయి. సో ఈ లోకల్ సిస్టంలో రన్ అవుతున్న ఎల్ఎల్ఎంకి మనం ఎన్నిసార్లు అయినా రిక్వెస్ట్ పెట్టవచ్చు, ఎన్నిసార్లు అయినా రెస్పాన్స్ చేసుకోవచ్చు, మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కనుక ఈ ఎల్ఎల్ఎంస్తో కాకుండా ఓపెన్ ఏఐ, జెమినాయ్ ఇలాంటి వాటితో ఏఐ ఇంటిగ్రేషన్ చేద్దాం అనుకుంటే చేయొచ్చు, అది కూడా సింపులే. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఏఐ తీసుకుందాం. ఈ ఓపెన్ ఏఐ మనకి ఒక ఏపీఐ కీ ఇస్తుంది. ఆ ఏపీఐ కీని మనం మన స్ప్రింగ్ అప్లికేషన్లో వాడుకొని దాంతో ఆ ఏపీఐ కీతో మనం ఓపెన్ ఏఐ ప్రొవైడ్ చేసే ఏదైనా మోడల్, ఫర్ ఎగ్జాంపుల్ GPT-3, GPT-4 ఇలా ఏ మోడల్కైనా సరే రిక్వెస్ట్ పెట్టి ఆ రెస్పాన్స్ అనేది తెచ్చుకోవచ్చు. కాకపోతే అవన్నీ పెయిడ్ సర్వీసెస్. సో ఆ ఏపీఐ కీ అనేది మనకు కొన్ని ఫ్రీ ట్రయల్స్ని మాత్రమే ఇస్తుంది. వన్స్ ఆ ఫ్రీ ట్రయల్స్ అయిపోగానే మనకి పేమెంట్ చేయమని అడుగుతుంది. సో దాని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఎక్స్పెరిమెంట్ అనేది చేయలేం కాబట్టి ఈ లోకల్ ఎల్ఎల్ఎం వాడదాం. వన్స్ మనకి ఈ సెటప్ మొత్తం అయిపోయాక సింపుల్ ఈ ఒలామా కాన్ఫిగరేషన్ ప్లేస్లో మనం ఆ ఓపెన్ ఏపీఐకి అండ్ మనకు కావాల్సిన మోడల్ కాన్ఫిగర్ చేస్తే ఆ ఓపెన్ ఏఐ ఇంటిగ్రేషన్ కూడా అయిపోతుంది. దాన్ని కూడా ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం వన్స్ సెటప్ అంతా అయిపోగానే. ఓకేనా? సో ఇప్పుడు మనం మన స్క్రీన్లోకి వెళ్ళిపోదాం, ఒక స్ప్రింగ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం అండ్ ఏఐ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఆల్ట్ ఎఫ్ న్యూ అదర్ స్ప్రింగ్ స్టార్టర్ ప్రాజెక్ట్. ఓకే, పేరు ఏఐ ఇంటిగ్రేషన్ అని వచ్చింది, అదే ఉంచేద్దాం. జావా వర్షన్ 23. నెక్స్ట్, సో ఇక్కడ మనం SQL డ్రైవర్, JPA రెండు తీసేద్దాం. మనం ఎటు డేటాబేస్ కనెక్ట్ చేయము. ఇక్కడ మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఏఐ సెక్షన్. సో ఇక్కడ దీన్ని ఎక్స్పాండ్ చేస్తే చూడండి మనకి స్ప్రింగ్ ఎన్ని ఏఐ లైబ్రరీస్ని ప్రొవైడ్ చేస్తుందో మనం చూడొచ్చు. ఆంథ్రోపిక్ క్లౌడ్, అజూర్ ఓపెన్ ఏఐ, అజూర్ ఏఐ సర్చ్, అమెజాన్ బెడ్రాక్ కన్వర్స్ అండ్ మనకి ఏఐ కోసం కావాల్సిన వెక్టర్ డేటాబేస్ లైబ్రరీస్ని కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. అపాచీ కసాండ్రా వెక్టర్ డేటాబేస్, చాలా ఫేమస్ క్రోమా వెక్టర్ డేటాబేస్, ఇలా హ్యూజ్ ఏఐకి సంబంధించిన లైబ్రరీస్ని ఇది ప్రొవైడ్ చేస్తుంది. వీటిని వాడుకొని చాలా ఈజీగా ఏఐని మన అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేయవచ్చు. ఓకేనా? సో మనం ఏమనుకున్నాం, ఇనీషియల్గా ఒలామాలో నుంచి ఏదైనా ఒక ఎల్ఎల్ఎంకి రిక్వెస్ట్ పెట్టి రెస్పాన్స్ తెచ్చుకుందాం అనుకున్నాం. దానికోసం మనకి ఒలామాకి సంబంధించిన ఏఐ లైబ్రరీ కావాలి. చూద్దాం అది ఉందో లేదో, కొంచెం వ్యక్తిగా అనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి ఒలామా కూడా ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు మనకి pom.xmlలో ఆటోమేటిక్గా డిపెండెన్సీ వచ్చేస్తుంది. మనం ఏమనుకున్నాం, ఫర్దర్గా ఓపెన్ ఏఐ కూడా వాడదాం అనుకున్నాం కదా, దానికోసం కూడా ఓపెన్ ఏఐకి సంబంధించిన లైబ్రరీస్ కూడా మనకి స్ప్రింగ్ ఏఐ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీని తర్వాత మనం ఇంకా కొంచెం కిందికి వెళ్తే జెమినాయ్కి సంబంధించిన లైబ్రరీస్ కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది, మీరు చూడొచ్చు. సో ఇలా హ్యూజ్ ఏఐ లైబ్రరీస్ని మనకి స్ప్రింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఒలామా సెలెక్ట్ చేసిన అండ్ ఫినిష్.
ఇక్కడ మనకు మన ప్రాజెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు నేను మీకు చూపిస్తా pom.xmlలో మీరు చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఒలామాకి సంబంధించిన డిపెండెన్సీ ప్లేస్ అయిపోయింది. స్ప్రింగ్ ఏఐ ఒలామా స్ప్రింగ్ బూట్ స్టార్టర్, ఇదే మనకు కావాల్సింది. సో ఇప్పుడు ఇది ప్రొవైడ్ చేసే క్లాసెస్ ఇంటర్ఫేసెస్ను వాడుకొని మనం రిక్వెస్ట్ పెట్టి రెస్పాన్స్ అనేది తెచ్చుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు మనం డిపెండెన్సీ అయితే యాడ్ చేసినాం. సో ఒలామాలో ఇప్పుడు ఒలామా అనేది మన లోకల్ సిస్టంలో రన్ అవుతుంది. సో మన లోకల్ సిస్టంలో ఏమేమి మోడల్స్ అవైలబుల్ ఉన్నాయో వాటి బట్టే మనం రిక్వెస్ట్ పెట్టి రెస్పాన్స్ అనేది తెచ్చుకోవాలి. నా లోకల్ సిస్టంలో లామా 3.1:8b, ఈ ఆల్ లేటెస్ట్ అంట, లామా 3, ఇలా కొన్ని మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి. నేను వీటిని ఒలామా నుంచి పుల్ చేసిన. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే బెస్ట్ ఏంటి అంటే ఈ లామా 3 వాడడం. ఈ లామా 3.1:8b ఉంది కదా, ఇది వాడండి. మీ దగ్గర లేకపోతే దీన్ని పుల్ చేసి అయినా సరే ఇది వాడండి. ఎందుకు అంటే ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మనం ఒక ఏజెంట్ని బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. బేసికల్లీ ఏ ఏజెంట్ బిల్డ్ చేయాలంటే మనం టూల్స్ ఇస్తాం, వాటన్నిటికీ మన LLM అనేది ఫ్లెక్సిబుల్గా ఉండాలి. సో ఈ లామా 3.1:8b అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. వేరేస్ ఈ లామా 3 అంతగా సపోర్ట్ చేయట్లేదు అండ్ అవి అంత అప్డేట్ అయ్యి కూడా లేవు. ఓకేనా. సో ఈ లామా 3.1:8b అనేది బెస్ట్ చాయిస్. ఓకే, మరి ఈ మోడల్ కాన్ఫిగరేషన్ ఎలా చేస్తాం మనము, ఏ మోడల్కి రిక్వెస్ట్ పెట్టాలి, ఏ మోడల్ నుంచి రెస్పాన్స్ తెచ్చుకోవాలి అంటే, సో ఇక్కడ application.propertiesలోకి వెళ్ళి సింపుల్గా ఇక్కడ మనం స్పెసిఫై చేయొచ్చు. ఏమని, spring.ai.olama.chart.options.model, కొంచెం పెద్దలైనే కానీ ఇలా మనం ఇక్కడ మన మోడల్ స్పెసిఫై చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మన స్ప్రింగ్ అనేది ఈ లామా 3 మోడల్తో కాన్ఫిగర్ అయిపోయింది మన ఏఐ అనేది. ఓకేనా. సో ఇక్కడ మీరు కావాల్సిన మోడల్ ఇవ్వచ్చు. లావా కావాలంటే లావా, మిస్టర్ అంటే మిస్టర్, డీప్సీక్ అంటే డీప్సీక్, ఏ మోడల్ అయినా ఇవ్వచ్చు. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఒక సర్వీస్ క్లాస్ రాద్దాం. మొత్తం రిక్వెస్ట్ పెట్టి రెస్పాన్స్ తెచ్చుకునే మొత్తం అదంతా సోదంతా అదే హ్యాండిల్ చేయడం కోసం ఒక సర్వీస్ క్లాస్ రాద్దాం. ఓకేనా. సో ఒక సర్వీస్ క్లాస్ డన్. సో ఇప్పుడు ఒలామా సర్వీస్, ఓకే, సర్వీస్ క్లాస్ క్రియేట్ చేసినాం. అండ్ నెక్స్ట్ వచ్చి మనం దీన్ని సర్వీస్ అనే అనోటేషన్తో అనోటేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మన మెయిన్ దేన్ని యూజ్ చేస్తాం అంటే చాట్ క్లయింట్. ఓకేనా. చాట్ క్లయింట్ ఇది మనకి స్ప్రింగ్ ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని వాడుకొని మనం రిక్వెస్ట్ రెస్పాన్స్ తెస్తాం. సో దీన్ని మనం ఇంపోర్ట్ చేస్తున్నా అండ్ సర్వీస్ని కూడా ఇంపోర్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ దీని డిక్లరేషన్కి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఒక ఇంటర్ఫేస్. దీన్ని మనకి స్ప్రింగ్ ప్రొవైడ్ చేస్తుంది. దీన్ని వాడుకొని మనం ఇప్పుడు రిక్వెస్ట్ రెస్పాన్స్ తెచ్చుకుంటాం. సో ఇప్పుడు దీనికి ఫస్ట్ మనం ఇన్స్టాన్స్ క్రియేట్ చేయాలి. దీని ఇన్స్టాన్స్ క్రియేట్ చేయడం కోసం మనకి స్ప్రింగ్ బిల్డర్ని ప్రొవైడ్ చేస్తుంది. బేసికల్లీ మనకి ఈ చాట్ క్లయింట్కి బిల్డర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ బిల్డర్ని వాడుకొని మనం ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఒలామా సర్వీస్ కన్స్ట్రక్టర్లో క్రియేట్ చేద్దాం. చాట్ క్లయింట్ డాట్ బిల్డర్. ఓకే, చాట్ క్లయింట్ బిల్డర్. ఓకేనా. సో ఈ చాట్ క్లయింట్కి మనకు ఒక బిల్డర్ని ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని వాడుకొని మనం కంప్లీట్గా దీని ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తాం. ఓకేనా. సో దిస్ డాట్ చాట్ క్లయింట్ ఈక్వల్స్ టు చాట్ క్లయింట్ బిల్డర్ డాట్ బిల్డ్. డన్. సో ఇలా మనం దీని ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం బిల్డర్ని వాడి దీని ఇన్స్టాన్స్ని క్రియేట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇన్స్టాన్స్ మనకి లామా 3.1:8b ఏదైతే ఉందో ఈ మోడల్ మీద ఈ మోడల్కి కాన్ఫిగర్ అయిన ఒక ఇన్స్టాన్స్ని ఇస్తుంది. ఆటోమేటిక్గా ఈ మోడల్కి రిక్వెస్ట్ పెట్టి రెస్పాన్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఇంకో పాయింట్ ఏంటి అంటే బై డిఫాల్ట్గా మన లోకల్ సిస్టంలో ఒలామా అనేది 11434 పోర్ట్ నెంబర్ మీద రన్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఈ చాట్ క్లయింట్లో మనకి ఏదైతే ఇన్స్టాన్స్ వస్తుందో ఆ ఇన్స్టాన్స్ అనేది బై డిఫాల్ట్గా మనం ఇక్కడ ఏదైతే మోడల్ కాన్ఫిగరేషన్ చేసినామో ఆ మోడల్కి కాన్ఫిగర్ అయ్యే ఇన్స్టాన్స్ అనేది వస్తుంది. ఆ ఇన్స్టాన్స్ అనేది మనం ఎప్పుడైతే యూజ్ చేసి ఏఐకి కాల్ చేస్తామో అది బై డిఫాల్ట్గా ఈ 11434 ఏదైతే ఉందో పోర్ట్ నెంబర్ ఆ పోర్ట్ నెంబర్కే రిక్వెస్ట్ అనేది పెడుతుంది. ఒకవేళ ఇన్ కేస్ మీ సిస్టంలో ఆ పోర్ట్ నెంబర్ మీద కాకుండా మీరు దాన్ని ఏదైనా చేంజ్ చేసి ఉన్నా లేదంటే మీ ఒలామా సర్వర్ అనేది వేరే దగ్గర రన్ అవుతూ ఉన్నా సరే మీరు ఇక్కడ ఆ URL కూడా స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. అది ఎలా అంటే spring.ai.olama.base URL. సో ఇక్కడ మన URL అనేది ఇవ్వాలి. అప్పుడు అదేం చేస్తుంది, ఇక్కడ ఎప్పుడైతే మనం బిల్డర్ని వాడి చాట్ క్లయింట్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ మొత్తం కాన్ఫిగరేషన్ తీసుకుంటుంది. ఈ బేస్ URL ఈ మోడల్ దీనితో సహా కాన్ఫిగర్ చేసి మనకి చాట్ క్లయింట్ ఇన్స్టాన్స్ అనేది ఇస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆ చాట్ క్లయింట్ ఇన్స్టాన్స్ వాడుకొని మనం ఈ URL మీద రన్ అవుతున్న ఒలామాకి రిక్వెస్ట్ చేసి ఈ మోడల్ టు రెస్పాన్స్ అనేది తెచ్చుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, సార్ ప్రస్తుతానికైతే నాకు ఇది అవసరం లేదు ఎందుకంటే బై డిఫాల్ట్గా నా సిస్టంలోనే అది రన్ అవుతుంది. డన్. ఇప్పుడు మనం ఇక్కడ నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక మెథడ్ రాద్దాం. ఏం మెథడ్ అది అంటే పబ్లిక్
స్ట్రింగ్ కాల్ ఏఐ అనే మెథడ్ రాస్తున్నా అండ్ స్ట్రింగ్ క్వెరీ డన్. ఇప్పుడు దిస్ డాట్ చాట్ లైన్ డాట్ దీనికి మన ప్రాంప్ట్ పంపాలి కదా, దానికోసం మనకి ప్రాంప్ట్ అనే మెథడ్ ఉంది. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి, నేను స్ట్రింగ్తో వెళ్తా. సో క్వెరీ పంపిస్తున్నా అండ్ ఇప్పుడు ఏఐని కాల్ చేయడం కోసం మనకి కాల్ అనే మెథడ్ ఉంది. నెక్స్ట్ మనకి ఏఐ వచ్చిన రెస్పాన్స్ని రిటర్న్ చేయడం కోసం కంటెంట్ అనే మెథడ్ ఉంది. సో ఈ కంటెంట్ అనేది రెస్పాన్స్ని స్ట్రింగ్ ఫార్మాట్లో రిటర్న్ చేస్తుంది అండ్ దీన్నే నేను ఇక్కడ రిటర్న్ చేసేస్తా. ఓకేనా, డన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఏపీఐ మెథడ్ రాద్దాం బయట నుంచి యాక్సెస్ చేయడం కోసం. ఓకేనా, న్యూ క్లాస్ అండ్ కామ్ డాట్ ఐఎస్ఎస్ డాట్ కంట్రోలర్స్ అనే ప్యాకేజ్లో రాద్దాం. ఉలామా ఏఐ కంట్రోలర్. ఓకే, డన్. సో ఇప్పుడు ఓకే, ఇది క్రియేట్ అయిపోయింది. దీన్ని నేను రెస్ట్ కంట్రోలర్తో అనోటేట్ చేస్తా. ఓకే, అండ్ ఇక్కడ మనం ఓకే ఇప్పుడు మన సర్వీస్ క్లాస్ ఇన్స్టాన్స్ని ఆటో వైడ్ చేసుకుందాం. ఆటో వైడ్ ప్రైవేట్ ఉలామా సర్వీస్ డన్. ఓకే, సో ఇక్కడ నేను ఒక గెట్ మ్యాపింగ్ రాస్తా. ఓకేనా, సో గెట్ మ్యాపింగ్ యూఆర్ఎల్ వచ్చి ఇచ్చేద్దాం. ఓకే, సో ఇప్పుడు పబ్లిక్ లిస్ట్ పబ్లిక్ స్ట్రింగ్ ఏఐ కాల్ ఏఐ అనే మెథడ్ రాద్దాం అండ్ రిక్వెస్ట్ పారామ్లో మనం మన క్వెరీ అనేది పంపిద్దాం. ఓకేనా, సో REQUEST రిక్వెస్ట్ పారామ్ స్ట్రింగ్ క్వెరీ డన్. అండ్ ఇప్పుడు సర్వీస్ క్లాస్లో ఉన్న రిటర్న్ చేద్దాం. రిటర్న్ సర్వీస్ డాట్ ఓకే కాల్ ఏఐ. ఈ మెథడ్ని మనం ఇక్కడ దీనికి మన క్వెరీ పంపించి ఈ కాల్ ఏఐ మెథడ్ ఏదైతే రెస్పాన్స్ ఇస్తుందో ఆ రెస్పాన్స్ని మనం క్లయింట్కి రిటర్న్ చేద్దాం. ఓకేనా, రన్ యాజ్ జావా అప్లికేషన్ డన్. ఓకే, ఏఐ ఇంటిగ్రేషన్ అప్లికేషన్. ఓకే, సో ఇప్పుడు ఇది రన్ అవ్వగానే మనం పోస్ట్ మ్యాన్ త్రూ దీన్ని చెక్ చేద్దాం అండ్ అది పని చేస్తుందా లేదా అనేది క్లారిటీ తెచ్చుకుందాం. ఓకేనా, ఆల్మోస్ట్ పని చేయాలి, ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మన పోస్ట్ మ్యాన్ ఇది. ఓకే, సో ఇక్కడ మనకి బై డిఫాల్ట్ ఇది http:// ఓకే //localhost 8080/ మనం క్వెరీ పంపించాలి కదా, క్వెరీ ఈక్వల్స్ టు హే ఐ యామ్ శ్రీకర్ అని పంపిస్తున్నా డన్. ఓకే, సో రిక్వెస్ట్ వెళ్తుంది, చూద్దాం రెస్పాన్స్ ఏమైనా వస్తుందో. బేసికల్లీ ఇవి టైం తీసుకుంటాయి, ఎందుకు అంటే ఈ ఎల్ఎల్ఎమ్స్ అంటేనే మనకి హ్యూజ్ మెమరీ అనేది తీసుకుంటుంది, మనకి కొంచెం టైం అనేది పడుతుంది. ఒకవేళ మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ అయ్యి ఉంటే మీకు స్పీడ్గా వస్తుంది రెస్పాన్స్. ఓకేనా, సో కొత్తగా ఎవరైనా ల్యాప్టాప్ బై చేద్దాం అనుకుంటే కొంచెం బెస్ట్ కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్టాప్ ప్లాన్ చేయండి. ఓకే గైస్, మనకైతే ఇప్పుడు రెస్పాన్స్ వచ్చింది చూడండి. నైస్ టు మీట్ యూ శ్రీకర్, ఈజ్ దేర్ సంథింగ్ ఐ కెన్ హెల్ప్ యూ విత్ ఆర్ వుడ్ యూ లైక్ టు చాట్. ఓకే, మొత్తం పర్ఫెక్ట్గా సెటిల్ చేసినాం కాబట్టి మనకి రెస్పాన్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. కాకపోతే ఇక్కడ మేజర్ మిస్టేక్స్ ఏం చేస్తామంటే, నేనైతే ఒక చిన్న మిస్టేక్, చాలా సిల్లీ మిస్టేక్ చేసిన నేను ట్రై చేస్తున్నప్పుడు. అదేంటి అంటే మీకు చూపిస్తా చూడండి. ఈ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో నేను ఇక్కడ మోడల్ పేరు ఏదైతే ఇస్తానో ఇక్కడ నేను ఒక స్పేస్ ఇచ్చిన. ఓకేనా, సో ఇప్పుడు స్పేస్ ఇచ్చి సేవ్ చేసిన. ఇక్కడ బేసికల్లీ మనకి అక్కడ ఏమి ఉన్నట్టు కనిపించట్లేదు, కానీ ఇక్కడ నేను మీరు గమనిస్తే ఇప్పుడు నేను ఇక్కడ స్పేస్ ఇచ్చిన ఒక స్పేస్ అనేది ఇచ్చిన కదా. సో దీనివల్ల నాకు అసలు చాలా అది ఏం జరుగుతుందో నాకు అర్థం కూడా కాలేదు కొంచెం సేపు వరకు, అలాంటి మిస్టేక్ అయిపోయింది ఇది. సో ఇక్కడ స్పేస్ ఇచ్చాను కదా, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను రిక్వెస్ట్ పెడతా, చూడండి ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ ఉంటుంది. ఇక్కడ నేను కన్సోల్లోకి వెళ్తే మీరు ఆ ఎర్రర్ చూడొచ్చు. మోడల్ ఈజ్ రిక్వైర్డ్. సో మోడల్ ఈజ్ రిక్వైర్డ్ అనే ఎర్రర్ వస్తుంది. కాకపోతే మనం ఇక్కడ మోడల్ అనేది ఇచ్చాం. కాకపోతే మోడల్ ఈజ్ రిక్వైర్డ్ అంటే ఎర్రర్ అంటే ఏంటి అంటే, దానికి మన లోకల్ సిస్టంలో మనం ఇక్కడ ఏదైతే మోడల్ ఇచ్చామో అది దొరకట్లేదు అని అర్థం. ఓకేనా, సో ఇలాంటి ఎర్రర్ వస్తే మనకి మోడల్ ఈజ్ రిక్వైర్డ్ అనే ఎర్రర్ వస్తే మన లోకల్ సిస్టంలో ఆ మోడల్ ఇన్స్టాల్ అయ్యలేదు అని అర్థం. బేసికల్లీ ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ మనం ఇచ్చిన మోడల్ అనేది ఇక్కడ నుంచి తీసుకున్నా అండ్ ఇది నా లోకల్ సిస్టంలో అవైలబుల్గా ఉంది. కాకపోతే ఇక్కడ మనం ఏం తప్పు చేసినామంటే, ఎస్పెషల్లీ నేను సో ఇక్కడ ఏదైతే ఇచ్చానో ఇక్కడ స్పేస్ ఇచ్చిన. సో ఆ స్పేస్ ఇవ్వడం వల్ల ఈ బిల్డర్ని వాడు ఎప్పుడైతే నేను చాట్ క్లయింట్ ఇన్స్టాన్స్ క్రియేట్ చేసినో అప్పుడు ఆటోమేటిక్గా ఆ స్పేస్తో పాటు ఆ నేమ్ అనేది తీసుకుంది అండ్ ఆ మోడల్ని కూడా లామా 3.18b ఏదైతే ఉందో ఈ పేరు, దీంతో పాటు ఆ స్పేస్ని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని అది మోడల్ అనేది ఇస్తుంది. బేసికల్లీ ఇంతవరకే మనకి మోడల్ పేరు అనేది ఉంది, ఆ స్పేస్తో కలిపి ఎటువంటి మోడల్ నా ల్యాప్టాప్లో లేదు. అందుకే దానికి మోడల్ ఈజ్ రిక్వైర్డ్ అనేది వస్తుంది. సో ఇలాంటి మిస్టేక్ చేయకండి. అంటే ఇది ఒక సిల్లీ మిస్టేక్, కానీ నేను ఎందుకో ఫేస్ చేసిన దీన్ని, అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఓకే డన్. సో ఓకేనా, ఈ మోడల్ ఈజ్ రిక్వైర్డ్ అనేది రాదు. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ దీనికి రిక్వెస్ట్ పెడతా. ఓకేనా, ఫ్రెష్గా అవుట్పుట్ చూద్దాం. ఓకే సరే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే దీనికి నేను
హే విష్ మీ విత్ మై నేమ్ అని అడుగుతా. బేసికల్గా అప్పుడు ఇది ఏం చేయాలి, మీరు ఒకవేళ మన పాత ఏఐ ఏజెంట్ వీడియో చూసుంటే మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. మనం దీన్ని ఇప్పుడు కన్వర్జేషన్ హిస్టరీ గుర్తుపెట్టుకుంటుందా లేదా అని టెస్ట్ చేయబోతున్నాం. ఏంటి అంటే ఇప్పుడు నేను ఇక్కడ హే ఐఎమ్ శ్రీకర్ అని రిక్వెస్ట్ పెట్టినా, నైస్ టు మీట్ యూ శ్రీకర్ అని రెస్పాన్స్ ఇచ్చింది అనుకుందాం. నెక్స్ట్ విష్ మీ విత్ మై నేమ్ అంటే ఇక్కడ చూడండి, నైస్ టు మీట్ యూ శ్రీకర్, ఈజ్ దేర్ సంథింగ్ ఐ కెన్ హెల్ప్ యూ విత్ అని అడుగుతుంది. సో ఇప్పుడు నేను దీనికి విష్ మీ విత్ మై నేమ్ అని ఇస్తాను. ఓకే, విష్ మీ విత్ మై నేమ్, విత్ మై నేమ్, డన్. సో ఇప్పుడు ఇది ఏం చేయాలి, ఆటోమేటిక్గా నా పేరుతో నన్ను విష్ చేయాలి. బట్ దీనికి నా పేరు గుర్తుండదు. ఎందుకు అంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం ఒక ఏపీఐ రిక్వెస్ట్ పెట్టి రెస్పాన్స్ అనేది తెచ్చుకుంటున్నామో, ఒక ఏపీఐ రిక్వెస్ట్ పెట్టి రెస్పాన్స్ తెచ్చుకోవడం అంటే రిక్వెస్ట్ పెట్టి ఎప్పుడైతే ఒలామా రెస్పాన్స్ రిటర్న్ చేసిందో డన్, అక్కడికి ఆ కనెక్షన్ క్లోజ్ అయిపోతుంది. ఇక ఒలామాకి మనకు అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. సో ఈ మధ్యలో మనం ఎటువంటి పైప్ లైన్ కానీ ఎటువంటి సెషన్ కానీ మెయింటైన్ చేయట్లేదు కాబట్టి మనకి దానికి ఈ చార్ట్ హిస్టరీ మొత్తం గుర్తుండే ప్రసక్తే లేదు. ఓకేనా. సో ఆ చార్ట్ హిస్టరీ గుర్తుపెట్టుకోవాలి అంటే మనం ఎలా అయితే ప్రీవియస్లో మీరు ఒకవేళ ఏఐ ఏజెంట్ ఎక్స్ప్లెనేషన్ చూసుంటే అందులో ఎలా అయితే చార్ట్ హిస్టరీ మెయింటైన్ చేసినామో అలానే మన అప్లికేషన్లో ఏ చార్ట్ హిస్టరీ అనేది మెయింటైన్ చేయాలి ఇప్పుడు స్ప్రింగ్లో. ఓకేనా. సో ఇక్కడ చూడండి, హౌఎవర్ ఐ డోంట్ నో యువర్ నేమ్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ వాట్ టు విష్ అని అడుగుతుంది. సో ఓకే కూల్. సో ఇప్పుడు చార్ట్ హిస్టరీ ఎలా మెయింటైన్ చేస్తాం అంటే బేసికలీ చార్ట్ హిస్టరీ మెయింటైన్ చేయడం కోసం మనకి అడ్వైజర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. బేసికలీ మనకి చార్ట్ హిస్టరీ కోసం అడ్వైజర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. సో అదేంటో కూడా చూపిస్తా. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం మనం సింపుల్గా ఓకే, సో నేను స్ప్రింగ్ ఏఐ ఏజెంట్స్ విత్ ఒలామా అని కొడతా. ఇది అఫీషియల్ డాక్యుమెంటేషన్, మీరు దీన్ని రిఫరెన్స్గా తీసుకోవచ్చు. ఓకేనా. సో ఇందులోకి వెళ్దాం. ఓకే, ఇందులో మనకి చార్ట్ హిస్టరీ ఉంటుంది. సో చార్ట్ హిస్టరీ అనేది బేసికల్లీ ఇక్కడ చార్ట్ మోడల్స్, చార్ట్ క్లయింట్ ఏపీఐ అనుకుంటా. ఇక్కడ నాకు దొరికింది ఆ చార్ట్ హిస్టరీ ఎలా మెయింటైన్ చేస్తామనేది. లాస్ట్కి వెళ్దాం. ఓకే, సో చూడండి. ఓకే, ఇక్కడ చార్ట్ మెమరీ మెయింటైన్ చేయడం కోసం ద ఇంటర్ఫేస్ చార్ట్ మెమరీ రిప్రజెంట్స్ ఏ స్టోరేజ్ ఫర్ చార్ట్ కన్వర్జేషన్ హిస్టరీ. ఇట్ ప్రొవైడ్స్ మెథడ్ to add messages to a conversation, retrieve messages from a conversation and clear the conversation history. అంటే ఈ లైన్కి మీనింగ్ ఏంటి, మనకి చార్ట్ మెమరీ అనే ఒక ఇంటర్ఫేస్ స్ప్రింగ్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దీన్ని వాడుకొని మనం ఒక కన్వర్జేషన్కి మెసేజెస్ యాడ్ చేయొచ్చు అండ్ ఒక కన్వర్జేషన్ నుంచి మెసేజెస్ రిట్రీవ్ చేయొచ్చు అండ్ ఆ కన్వర్జేషన్ మొత్తాన్ని క్లియర్ కూడా చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం కూడా ఈ చార్ట్ మెమరీ ఈ ఇంటర్ఫేస్ని వాడదాం. అండ్ అది ఎలా వాడతాం అంటే దీనికి 2 ways ఉన్నాయని చెప్తుంది ఇది, ఇన్ చార్ట్ మెమరీ అండ్ కసాండ్రా చార్ట్ మెమరీ అని. సో బేసికల్లీ ఇప్పుడు మనం ఇన్ చార్ట్ మెమరీ వాడి చేద్దాం. ఓకేనా. అది ఎలా చేస్తాం ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాం మీకు. ఓకేనా. ఫర్దర్గా మనం బేసికల్లీ చార్ట్ మెమరీ ఎలా వాడతాం అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, వీడి ఇక్కడ బిల్డర్. సో మనలాగానే బిల్డర్ వాడాడు. చార్ట్ క్లయింట్ డాట్ బిల్డర్ ఏదైతే ఉందో ఆ బిల్డర్ని వాడి ఇది చూడండి, డిఫాల్ట్ అడ్వైజర్స్లో న్యూ మెసేజ్ చార్ట్ మెమరీ అడ్వైజర్, దానికి చార్ట్ మెమరీ అని ఇచ్చిండు. ఓకేనా. సో ఇక్కడ చార్ట్ మెమరీ ఏదైతే ఉందో ఈ చార్ట్ మెమరీని వాడు ఒక డిఫాల్ట్ అడ్వైజర్. సో బేసికలీ అడ్వైజర్స్ ఏంటి అంటే జస్ట్ అడ్వైజ్ ఇచ్చినట్టు అనుకోండి. ఈ అడ్వైజర్స్ ఏం చేస్తాయి అంటే సో ఇక్కడ న్యూ మెసేజ్ చార్ట్ మెమరీ అడ్వైజర్కి చార్ట్ మెమరీని ఇస్తున్నాడు. సో ఈ మెసేజ్ చార్ట్ మెమరీ అడ్వైజర్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు దీనికి మనం చార్ట్ మెమరీ ఇవ్వాలి. ఈ చార్ట్ మెమరీ ఏమో మన మొత్తం కన్వర్జేషన్ హిస్టరీకి రిప్రజెంటేషన్. ఓకేనా. ఈ చార్ట్ మెమరీలో మన కన్వర్జేషన్ ఐడి ఉంటుంది అండ్ మన కన్వర్జేషన్ హిస్టరీ మొత్తం ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ మెసేజ్ చార్ట్ మెమరీ అడ్వైజర్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే మనం ఏఐకి రిక్వెస్ట్ పెడతామో ఇలా కాల్ అని, సో ఇక్కడ క్లయింట్ డాట్ ప్రాంప్ట్ అని ఇలా రిక్వెస్ట్ పెడుతున్నామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ రిక్వెస్ట్ వెళ్ళే ముందు మన ప్రాంప్ట్లో ఈ మెసేజ్ చార్ట్ మెమరీ అడ్వైజర్ ఏం చేస్తుంది అంటే ఈ చార్ట్ మెమరీలో నుంచి మనం ఇక్కడ కన్వర్జేషన్ ఐడి ఇస్తాం. ఇక్కడ రిక్వెస్ట్ పెట్టేటప్పుడు కన్వర్జేషన్ ఐడి ఇస్తాం. సో ఈ కన్వర్జేషన్ ఐడి ఏదైతే ఉందో చార్ట్ ఐడి, ఈ చార్ట్ ఐడికి సంబంధించిన కన్వర్జేషన్ హిస్టరీ మొత్తాన్ని ఈ చార్ట్ మెమరీలో నుంచి తీసుకొచ్చి మొత్తాన్ని మన ప్రాంప్ట్కి అటాచ్ చేస్తుంది అనమాట. మన యూజర్ మెసేజ్ ఇప్పుడు ప్రాంప్ట్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాంప్ట్కి అటాచ్ చేసి కంప్లీట్గా మన కన్వర్జేషన్ హిస్టరీ అప్పుడు రిక్వెస్ట్ పెట్టి ఒలామాకు పంపిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ ఒలామా ఏం చేస్తుంది, ఆ కన్వర్జేషన్ హిస్టరీ మొత్తాన్ని అనలైజ్ చేసి పర్ఫెక్ట్ రెస్పాన్స్ అనేది ఇస్తుంది. అర్థమైంది కదా. ఓకే కదా. సో ఈ మెసేజ్ చార్ట్ మెమరీ అడ్వైజర్ ఏదైతే ఉందో ఇది చార్ట్ మెమరీని తీసుకుంటుంది. ఈ చార్ట్ మెమరీలో మనకు మొత్తం కన్వర్జేషన్ హిస్టరీ ఉంది, మన కన్వర్జేషన్ ఐడి ఉంటుంది, మనకు కన్వర్జేషన్ హిస్టరీ ఉంటుంది. అండ్ ఈ మెసేజ్ చార్ట్ మెమరీ అడ్వైజర్ అనేది మనం రిక్వెస్ట్ పెట్టే ముందు ఇక్కడ మనం ఏదైతే చార్ట్ ఐడి ఇస్తామో ఆ చార్ట్ ఐడి బేస్డ్ ఈ చార్ట్ మెమరీలో కన్వర్జేషన్ హిస్టరీ మొత్తం ఏదైతే ఉంటుందో ఆ కన్వర్జేషన్ హిస్టరీ మొత్తాన్ని మన క్వెరీ మన ప్రాంప్ట్తో పాటు పంపించి ఒలామాకి రిక్వెస్ట్ చేస్తుంది. సో ఇది స్టోరీ. దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామనేది చూపిస్తాయి ఇప్పుడు.
ఓకేనా. సో మనం మన అప్లికేషన్కి వచ్చేద్దాం. దీనికోసం మనం ఒక కాన్ఫిగ్ క్లాస్ రాద్దాం. ఓకేనా, న్యూ క్లాస్, ఓకే, com.iss.config కాన్ఫిగ్. ఓకే, సో నేమ్ వచ్చి ఏఐ కాన్ఫిగ్ అని పెడుతున్నా. ఓకే, ఏఐ కాన్ఫిగ్ అని పెడుతున్నా, డెమో, డన్. సో ఇప్పుడు దీన్ని @configurationతో అనోటేట్ చేద్దాం అండ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఓకే, సో ఎందుకు కాన్ఫిగరేషన్ అంటే నేను బీన్స్కి రాద్దాం అనుకుంటున్నాను. బేసికల్లీ బీన్స్ ఎందుకు రాస్తున్నామంటే త్రూ అవుట్ ద అప్లికేషన్ మంచి ఒక క్లాస్ ఇన్స్టాన్స్ వాడచ్చు అని నేను ఈ కాన్ఫిగరేషన్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ బీన్స్ రాద్దాం, @bean. సో మనకు కావాల్సింది ఏ బీను, చార్ట్ మెమరీ బీన్, చార్ట్ మెమరీ. ఓకే, చార్ట్ మెమరీ. అండ్ ఇప్పుడు మనం ఒకటి గమనిస్తే ఈ చార్ట్ మెమరీ అనేది ఆల్రెడీ ఆ స్ప్రింగ్ డాక్యుమెంటేషన్లోనే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే ఇది ఒక ఇంటర్ఫేస్, ఇది ఒక ద ఇంటర్ఫేస్ చార్ట్ మెమరీ. చార్ట్ మెమరీ అనేది ఒక ఇంటర్ఫేస్, దీనికి మనం ఇన్స్టాన్స్ క్రియేట్ చేయలేం. కాకపోతే వీడు ఇక్కడ కింద ఏం చెప్పిండు, దేర్ ఆర్ కరెంట్లీ 2 ఇంప్లిమెంటేషన్స్ ఇన్ చార్ట్ మెమరీ. సో ఇన్ చార్ట్ మెమరీని మనం వాడదాం. అంటే ఇన్ చార్ట్ మెమరీని వాడుకొని మనం దీని ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇలా, రిటర్న్ న్యూ ఇన్ చార్ట్ మెమరీ, డన్. సో అంతే, దీంతో మన పని అనేది కథం, మనం ఒక మెమరీ క్రియేట్ చేసినట్టే. సో ఓకే, ఫస్ట్ వీటిని ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ బీన్, చార్ట్ మెమరీని కూడా ఇంపోర్ట్, అండ్ కాన్ఫిగరేషన్ని కూడా ఇంపోర్ట్. ఓకే, అండ్ ఇప్పుడు ఇన్ చార్ట్ మెమరీ కూడా ఇంపోర్ట్. సో ఇన్ చార్ట్ మెమరీ, ఓకే, ఇన్ మెమరీ చార్ట్ మెమరీ అంట, సారీ అప్పటి నుంచి ఇన్ చార్ట్ మెమరీ అని చదువుతున్నా. కాకపోతే ఇక్కడ కూడా చూడండి, ఇన్ మెమరీ చార్ట్ మెమరీ, అది సారీ. ఓకే, ఇన్ మెమరీ చార్ట్ మెమరీ. ఓకేనా. సో ఈ ఇన్ మెమరీ చార్ట్ మెమరీ ఏంటి అంటే ఇది ఒక క్లాస్. సో ఈ క్లాస్లో మనం వెళ్ళి చూస్తే దీని డిక్లరేషన్కి మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. సో ఇది చార్ట్ మెమరీ అనే ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంది. సో ఈ చార్ట్ మెమరీ ఇంటర్ఫేస్లో ఏమున్నాయి అంటే ఇక్కడ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి. ఏంటి అవి, యాడ్, గెట్, క్లియర్. సో ఇలా కొన్ని అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి కదా, వీటిని ఇది ఓవర్ రైట్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, వీటిని ఇది ఓవర్ రైట్ చేసి మనకి మొత్తం వీటిని ఈ చార్ట్ మెమరీ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసి అందులో ఉన్న మెథడ్స్ని ఓవర్ రైట్ చేసి మనకి మెమరీ అనేది క్రియేట్ చేస్తుంది. ఓకేనా. సో ఇది మెమరీ ఎలా క్రియేట్ చేస్తుంది ఏంటి అనేది మనం ఫర్దర్గా చూద్దాం. ఫస్ట్ అయితే ఇది ఎలా పనిచేస్తుంది అనేది టెస్ట్ చేద్దాం. ఓకేనా, యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్ అది ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఓకేనా, బీన్ అయితే క్రియేట్ చేసినాం కదా. సో మన సర్వీస్ ఏది, ఓకే ఇక్కడ ఉంది సర్వీస్. వీటిని మనం క్లోజ్ చేసేద్దాం, వీటితో పని లేదు ఇంకా. ఓకే, కాన్ఫిగరేషన్తో కూడా పని లేదు, దీంతో కూడా పని లేదు. ఓకే, సో సర్వీస్లో మనం దీన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేద్దాం. అది ఎలా అంటే సింపుల్గా కామా చార్ట్ ప్రాంప్ట్. ఓకే, చార్ట్ మెమరీ. ఓకే, చార్ట్ మెమరీ ఈ ఇన్స్టాన్స్ ఇక్కడికి వచ్చేస్తుంది. దీన్ని ఇంపోర్ట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం సేమ్ వాడు ఎలా అయితే అడ్వైజర్స్ ఇచ్చాడో అలానే మనం కూడా అడ్వైజర్స్ ఇద్దాం. డాట్ డిఫాల్ట్ అడ్వైజర్స్, న్యూ మెసేజ్ మెమరీ చార్ట్ అడ్వైజర్ సంథింగ్ ఏదో ఉంది. ఓకే, చార్ట్ అడ్వైజర్, దీనికి మనం చార్ట్ మెమరీ ఇవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఓకే చేంజ్ టు అడ్వైజర్ అంటుంది. సో ఓకే, దీని స్పెల్లింగ్ నేను తప్పు కొట్టినా. ఇక్కడ మనం చూడొచ్చు మెసేజ్ చార్ట్ మెమరీ అడ్వైజర్ అంట. ఓకే, మెసేజ్ చార్ట్ మెమరీ అడ్వైజర్, దీన్ని ఇంపోర్ట్ చేద్దాం. ఇప్పుడు ఇంపోర్ట్, డన్. సో ఇప్పుడు ఈ మెసేజ్ చార్ట్ మెమరీ అడ్వైజర్ అనేది మన చార్ట్ మెమరీ మొత్తాన్ని ఎలా అయితే చెప్పానో యాజ్ ఇస్ అలానే ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకేనా. సో డాట్ అడ్వైజర్, సో ఇక్కడ మనం మన చార్ట్ ఐడి ఇవ్వాలి. సో ఆ చార్ట్ ఐడి ఎక్కడి నుంచి తీసుకొస్తాం అంటే, సో ఈ అడ్వైజర్స్లో మనం పారామీటర్ ఇవ్వచ్చు, ఏ డాట్ పారామ్. సో ఇక్కడ మనం ఫస్ట్ చార్ట్ ఐడి ఇవ్వాలి. ఈ చార్ట్ ఐడికి ఇక్కడ ఒకటి కీ ఉంది, ఇంకోటి ఆబ్జెక్ట్ ఉంది. సో ఆబ్జెక్ట్ అనేది మన చార్ట్ ఐడి కీ, అంటే ఆబ్జెక్ట్ అనేది మన యూనిక్ చార్ట్ ఐడి. ఈ ఆబ్జెక్ట్ ప్లేస్లో మన యూనిక్ చార్ట్ ఐడి ఇవ్వాలి. సో నేను ఇక్కడ చార్ట్ ఐడి అని తీసుకుంటా. ఓకే, దాన్ని డిక్లేర్ చేద్దాం. అండ్ ఇక్కడ కీ ప్లేస్లో ఏమి ఇవ్వాలి అంటే వాడు ఆల్రెడీ మనకి చెప్పిండు, ఇక్కడ ఇది ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాల్సింది ఇది. సో వీడు కూడా చూడండి, ఇక్కడ యూనిక్ చార్ట్ ఐడి వాడు పాస్ చేసుకుంటున్నాడు, ఆ చార్ట్ ఐడి ఇక్కడ ఇస్తున్నాడు, అండ్ ఇక్కడ ఈ కీ వచ్చి ఇది ప్లేస్ చేసిండు. సో నేను కూడా దాన్ని ప్లేస్ చేస్తా. సో ఈ కీని మనం చదివితే చార్ట్ మెమరీ కన్వర్జేషన్ ఐడి కీ అని ఉంది. సో ఓకే, దీన్ని ఇంపోర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ దీనికి ఇంపోర్ట్ దొరకట్లేదు. సో బేసికల్లీ నేను కూడా ట్రై చేసినప్పుడు నేను కూడా కన్ఫ్యూజ్ అయినా. సో ఇక్కడ ఏమో వీడు ఇది వాడిండు,
ఇక్కడ ఇది చూస్తేనేమో పారామ్ అనేది ఒక స్ట్రింగ్ని తీసుకుంటుంది కీ, అండ్ ఇంకొకటి మన చార్ట్ ఐడి యూనిక్ ఐడి ఏదైతే ఉందో అది ఆబ్జెక్ట్ అయిపోయింది. ఓకే, మరి కీ అనేది నేను ఏం చేయను, దీన్ని ఇలా ఏమైనా ఇలా పెట్టి ట్రై చేయొచ్చా, ఎలా పెట్టి ట్రై చేయాలా, నేను చాలా ట్రై చేసిన ఇలా ఏమైనా స్ట్రింగ్ చేసి ట్రై చేయొచ్చా అని, బట్ కుదరలేదు. బేసికలీ ఇది ఒక కాన్స్టెంట్, ఇది మనకి స్ప్రింగ్ ప్రొవైడ్ చేసిన ఒక కాన్స్టెంట్. ఈ కాన్స్టెంట్కి మనం ఇంపోర్ట్ రాయాలి ఇక్కడ. సో ఆ ఇంపోర్ట్ నాకు ఎంత ట్రై చేసినా దొరకలే. లాస్ట్కి ఎక్కడ దొరికింది అంటే దీన్ని నేను ఈ ఎర్రర్ని తీసుకొని ఈవెన్ చాట్ జీపీటీ ఫెయిల్, చాట్ జీపీటీ కూడా ఈ ఎర్రర్ చెప్పలేకపోయింది. ఓకేనా, చాట్ జీపీటీకి కూడా ఈ ఎర్రర్ తెలీదు. మీరు కావాలంటే టెస్ట్ కూడా చేయొచ్చు, మీరు ఒకసారి ట్రై చేయండి చాట్ జీపీటీకి అడిగి. అది అసలు దానికి దీని మీద ఎటువంటి ఐడియా ఉండదు. అండ్ కొత్తగా వచ్చిన డీప్సీకి కూడా ఐడియా లేదు ఈ ఎర్రర్కి సొల్యూషన్. ఓకేనా, ఆఖరికి స్టాక్ ఓవర్ఫ్లోలో దొరికింది నాకు దీని సొల్యూషన్. ఓకే, సో దీన్ని ఈ ఎర్రర్ని యాస్టీస్ కాపీ చేద్దాం మనం. ఇప్పటిదాకా వచ్చింది కదా ఎర్రర్. ఓకే, సో ఈ ఎర్రర్ని కాపీ చేద్దాం మనం, కంప్లీట్గా కాపీ చేద్దాం. డన్. సో ఇప్పుడు నేను గూగుల్లోకి వెళ్ళి సింపుల్గా స్ప్రింగ్ బూట్ అని కొట్టిన. ఇలా స్ప్రింగ్ బూట్ అని కొట్టగానే నాకు అలా స్టాక్ ఓవర్ఫ్లో వెబ్సైట్ వచ్చింది. ఓకే, సో ఇదే అనుకుంటా, అది కూడా దిస్ ఇస్ ద వన్, ఇదే అనుకుంటా. సో ఇక్కడ సేమ్ నాలాంటి ప్రాబ్లమే వచ్చింది. ఇక్కడ నేను గమనిస్తే నౌ వెన్ యూ కాల్ మెథడ్ యూ పాస్ కన్వర్జేషన్ ఐడి యూనిక్ కీ అంటున్నాడు. సో ఇక్కడ వీడు కూడా సేమ్ ఆ వెబ్సైట్లో ఎలా అయితే స్ప్రింగ్ డాక్యుమెంటేషన్లో ఉందో అలానే వీడు కూడా ఇక్కడ పంపించిండు, కానీ ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది చెప్పలేదు. కాకపోతే వీడు ఇక్కడ కింద మంచి పని ఏం చేసిండంటే హియర్ ఈస్ ద లింక్ టు స్ప్రింగ్ ఏఐ ప్రాజెక్ట్ ఐ క్రియేటెడ్, యూ క్యాన్ రిఫర్ టు ఆల్ దిస్ అని మనకు గిట్ హబ్ లింక్ ఇచ్చిండు. ఆ గిట్ హబ్ లోపలికి వెళ్ళి మనం ఈజీగా ఆ ఇంపోర్ట్ అనేది దొరకబట్టినాం. సో ఇప్పుడు మనం కూడా ఇప్పుడు చూద్దాం. ఓకే, మెయిన్. ఓకే, సో ఇక్కడ అడ్వైజర్స్లోకి వెళ్తే నాకు అది దొరికింది. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇంపోర్ట్. వీడు ఒక స్టాటిక్ ఇంపోర్ట్ తీసుకుంటున్నాడు, దీన్ని వాడుకొని మనకు ఆ కీ అనేది వచ్చింది. ఓకేనా, సో మనం కూడా ఆ ఇంపోర్ట్ వాడదాం. డన్. సో ఇప్పుడు ఈ ఇంపోర్ట్లో ఏముంది అంటే ఇది ఏంటి అసలు అంటే దీన్ని ఓపెన్ చేస్తాం, మీరు చూడొచ్చు. సో ఇక్కడ చార్ట్ మెమరీ కన్వర్జేషన్ ఐడి అనేది ఒక స్ట్రింగ్ ప్రాపర్టీ. ఈ స్ట్రింగ్ ప్రాపర్టీని ఫైనల్ వేరియబుల్తో డిక్లేర్ చేసిండు. అండ్ ఇందులోకి ఏమని స్టోర్ చేసిండు, చార్ట్ మెమరీ కన్వర్జేషన్ ఐడి అని స్టోర్ చేసిండు. చార్ట్ మెమరీ కన్వర్జేషన్ ఐడి అనేది కీ. ఆ కన్వర్జేషన్ ఐడి మనం పారామీటర్లో ఇవ్వడానికి ఇది వచ్చి కీ. ఈ కీని వాడు ఈ కాన్స్టెంట్లో ప్లేస్ చేసిండు. సో దీన్ని వాడుకొనే మనం ఇప్పుడు మన యూనిక్ చార్ట్ ఐడి కూడా పంపిస్తున్నాం. ఓకేనా, సింపుల్గా స్టోర్ అయిపోయింది కదా. డన్. సో ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది బ్రో. అది ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇంకో పారామీటర్లో పంపించిండు. సో ఇది ఏంటి అంటే చార్ట్ మెమరీ రిట్రీవ్ సైజ్ కీ. అంటే ఇప్పుడు 100 అని పంపించినాం కదా, ఇప్పుడు మన చార్ట్ మెమరీ, మన చార్ట్ హిస్టరీ అనేది మన కన్వర్జేషన్ ఐడితో ఒక 1000 or 2000 మెసేజెస్ ఉన్నాయి అనుకుందాం. బట్ ఆ 2000 మెసేజెస్ ప్రతిసారి ఓవర్ ద నెట్వర్క్ ఓలామాకి వెళ్ళడం వల్ల లేటెన్సీ ఇష్యూస్ వస్తాయి అండ్ ల్యాగ్ ఎక్స్పీరియన్స్ చేస్తాం అండ్ చాలా టైం పడుతుంది ఓలామా అనలైజ్ చేయడానికి కూడా. సో ఓలామా అనలైజేషన్ కూడా క్విక్గా అవ్వాలంటే ఎంత తక్కువ మెసేజెస్ దానికి పంపిస్తే, ఎంత తక్కువ హిస్టరీ పంపిస్తే అంత ఈజీగా అనలైజ్ చేసి రెస్పాన్స్ అనేది ఇస్తుంది. అందుకే మనం రీసెంట్గా చార్ట్ చేసిన 100 మెసేజెస్ మాత్రమే ఆ చార్ట్ మెమరీలో నుంచి రిట్రీవ్ చేసి ఆ ఓలామాకి పంపిస్తాం. అది దాని అర్థం. ఓకేనా, సో దీన్ని కూడా మనం వాడతాం. డన్. ఓకే, ఈ పారామీటర్ని కూడా మనం వాడదాం. డాట్ ఇక్కడ పేస్ట్. డన్. సో ఇప్పుడు ఇక్కడ మనకి దీనికి కూడా ఓకే, ఈ చార్ట్ ఐడి ఏదైతే ఉందో ఈ చార్ట్ ఐడి కావాలి ఇప్పుడు మనకి. ఇక్కడ నేను దీన్ని డిక్లేర్ చేస్తాను. ఈ చార్ట్ ఐడిని కూడా మనం పంపిద్దాం. ఓకేనా, సో చార్ట్ ఐడి ఇప్పుడు దీనికి కూడా ఇంపోర్ట్ దొరకట్లేదు, స్టిల్ ఇది ఇంపోర్ట్ ఇవ్వట్లేదు. బట్ ఇందులోకి వెళ్తే మనకు ఆ ఇంపోర్ట్ దొరికేస్తుంది అనుకుంటున్నాం మ్యాక్సిమం. ఓకే, సో దీన్నే కాపీ పేస్ట్ చేద్దాం అండ్ ఇక్కడ దీని ప్లేస్లో మనకు కావాల్సింది పెట్టేద్దాం. డాట్ ఇదే మనకు కావాల్సింది. డన్. ఓకేనా, సో కంప్లీట్గా మనం సెటప్ అనేది చేసినాం మన చార్ట్ మెమరీకి. అండ్ ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు చార్ట్ ఐడి పంపించాలి కదా దీనికి ఈ ఏఐ కంట్రోలర్లో. సో ఇంకొక పారామీటర్ తీసుకుందాం, @request param స్ట్రింగ్ అండ్ ఇది వచ్చి యూజర్ ఐడి. ఓకేనా, సో ఈ యూజర్ ఐడిని మనం ఇక్కడ పంపిద్దాం, యూజర్ ఐడి. డన్. సో ఇప్పుడు కంప్లీట్ సెటప్ రన్ అయిపోయింది అండ్ మన అప్లికేషన్ కూడా రీరన్ అయిపోయి ఉంటుంది, నో ఎర్రర్స్. సో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని పోస్ట్ మ్యాన్ నుంచి టెస్ట్ చేద్దాం అండ్ చూద్దాం అది ఎలా వర్క్ అవుతుంది అని. ఓకేనా, సో ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టేటప్పుడే మనం మన యూజర్ ఐడి కూడా ఇద్దాం. ఓకేనా, సో సింపుల్గా ఇక్కడ యూజర్ ఐడి = శ్రీకర్ అని ఇస్తా అండ్ క్వెరీ వచ్చి ఇది. సో ఇక్కడ ఫస్ట్ నేను దీనికి నా పేరు చెప్తా,
హే ఐ యామ్ శ్రీకర్, డన్. ఓకేనా? సో ఇలా మనం రిక్వెస్ట్ పెట్టవచ్చు. ఇప్పుడు మీరు చూడండి రెస్పాన్స్ ఏమని వస్తుందో. ఓకేనా గైస్, చూడండి మనకి రెస్పాన్స్ వచ్చింది, నైస్ టు మీట్ యూ శ్రీకర్, ఓకే హౌ ఇస్ యువర్ డే గోయింగ్ సో ఫార్, ఓకే డన్. సో ఇప్పుడు మనం ఇందాక ఇచ్చినట్టే విష్ మీ విత్ మై నేమ్ అని ఇద్దాం. సో ఇప్పుడు చూద్దాం రెస్పాన్స్ ఏమని ఇస్తుందో. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ మనకి. ఓకేనా గైస్, ఇప్పుడు చూడండి రెస్పాన్స్ ఏమని వచ్చిందో. విషింగ్ యూ ఎ ఫెంటాస్టిక్ డే శ్రీకర్, మే ఆల్ యువర్ ఎండవర్స్ బీ సక్సెస్ఫుల్ అండ్ మే యూ హ్యావ్ బ్లాస్ట్ అచీవింగ్ యువర్ గోల్స్. సూపర్, థ్యాంక్ యూ అని పెట్టచ్చు మనం. సరే దీన్ని లైట్ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు వరకు మనం ఒక సో ఇక్కడ మీరు ఇంకో కన్వర్జేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు ఇక్కడ వేరే ఐడి ఇవ్వచ్చు. సో నేను ఇప్పుడు విక్రమ్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఆబ్వియస్లీ దానికి ఒక కొత్త కన్వర్జేషన్ హిస్టరీ క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ కన్వర్జేషన్ హిస్టరీలో ఏముండదు కాబట్టి ఆటోమేటిక్ ఇప్పుడు మళ్ళీ ఐ డోంట్ రిమెంబర్ అనే ఇస్తుంది. ఓకేనా? సో ఇలా మనం ఒక యూనిక్ కన్వర్జేషన్ ఐడి అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటి ఒక కాన్సెప్ట్ అంటే, ఇప్పుడు మనం ఈ ఇన్చార్ట్ మెమరీ ఏదైతే వాడామో, ఈ ఇన్చార్ట్ మెమరీ వాడాం కదా మనం ఇక్కడ కాన్ఫిగ్లో. సో ఈ కాన్ఫిగ్ ఎక్కడ పోయింది? ఓకే, సో ఈ కాన్ఫిగ్లో ఏదైతే ఇన్చార్ట్ మెమరీ వాడామో ఇది ఇంటర్నల్గా మీకు హ్యాష్ టేబుల్ ఐడియా ఉంటుంది కదా, ఒక హ్యాష్ టేబుల్ని మెయింటైన్ చేస్తుంది. సో ఎప్పుడైతే ఇది యాడ్ మెథడ్ని వాడుతుందో, ఇప్పుడు మనకి ఇంటర్నల్గా మన స్ప్రింగ్ ఏం చేస్తుంది, ఈ యాడ్ మెథడ్ని వాడుకొని యూనిక్ కన్వర్జేషన్ ఐడి మన మొత్తం చార్ట్ హిస్టరీ ఈ మొత్తాన్ని మనకి మెయింటైన్ చేస్తుంది. సో అది ఏం చేస్తుంది ఇంటర్నల్గా అంటే ఒక హ్యాష్ టేబుల్, డిక్షనరీ లాంటి స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తుంది. సో ఇప్పుడు డిక్షనరీ ఐడియా ఉంటుంది కదా చాలామందికి, కీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. సో కీ వాల్యూ పేర్స్గా ఉంటుంది, యూనిక్ కీ ఉంటుంది. సో డూప్లికేట్ కీస్ ఉండవు మన డిక్షనరీలో, యూనిక్ కీ ఉంటుంది. సో ఇప్పుడు మన కన్వర్జేషన్ ఐడి అనేది యూనిక్ అండ్ ఆ కన్వర్జేషన్ ఐడికి మన మొత్తం చార్ట్ హిస్టరీ అనేది వాల్యూ అవుతుంది. సో ఇలా ఒక డిక్షనరీ మెయింటైన్ చేస్తుంది. ఈ డిక్షనరీ అంతా ఎక్కడ మెయింటైన్ చేస్తుంది అంటే మనకి ఇది ర్యామ్లో మెయింటైన్ చేస్తుంది. సో ఇప్పుడు నా లోకల్ సిస్టంలో ఇప్పుడు మనం ఈ అప్లికేషన్ అనేది రన్ చేస్తున్నాం. నా లోకల్ సిస్టమ్ ఏదైతే 16 GB ర్యామ్ ఉందో ఆ 16 GB ర్యామ్లోనే ఇది నా కన్వర్జేషన్ హిస్టరీ మొత్తాన్ని మెయింటైన్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు మీకు ఒక ఫ్లా అర్థమై ఉంటుంది. ఏంటి అంటే వన్స్ నేను ఇప్పుడు ఇక్కడ ఓకే ఐ డోంట్ నో యువర్ నేమ్, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ. చూశారు కదా, నేను ఇది మార్చాను కదా. సో ఈ యూజర్ ఐడి మార్చగానే కొత్త కన్వర్జేషన్ హిస్టరీ క్రియేట్ అయింది. అదే నేను ఇక్కడ శ్రీకర్ అనే ఇస్తా. ఇప్పుడు సెండ్ చేద్దాం, అది పాత హిస్టరీ తీసుకొస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎక్కడున్నాం, ఇప్పుడు మనం ఈ ర్యామ్లో ఎప్పుడైతే మనకి కన్వర్జేషన్ హిస్టరీ మొత్తం మెయింటైన్ చేస్తుందో ఇది నా లోకల్ సిస్టమ్ ర్యామ్లో మెయింటైన్ చేస్తుంది. అదే నేను ఏదైనా సర్వర్లో డిప్లాయ్ చేస్తే ఆ సర్వర్లో ర్యామ్ మెమరీ వాడుకొని అక్కడ కన్వర్జేషన్ హిస్టరీ మెయింటైన్ చేస్తుంది. వన్స్ ఇన్ కేస్ ఇమాజిన్ మన సర్వర్ క్రాష్ అయింది, లేదంటే మనం మన సర్వర్ని రీస్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ర్యామ్లో ఉన్న మన కన్వర్జేషన్ హిస్టరీ, మన యూజర్స్ కన్వర్జేషన్ హిస్టరీ ఏదైతే ఉంటుందో అదంతా పోతుంది. ఓకేనా? అదంతా పోతుంది. సో ఇక్కడ రెస్పాన్స్ వచ్చిందా? రాలేదు. సో ఈ రెస్పాన్స్ వస్తే మీకు చూపిస్తా. ఆ కన్వర్జేషన్ హిస్టరీ మొత్తం మనం ఎప్పుడైతే ర్యామ్లో మెయింటైన్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా కన్వర్జేషన్ హిస్టరీ అంతా మనం సర్వర్ రీస్టార్ట్ చేసినా సరే, లేదంటే మన సర్వర్ ఇన్ కేస్ క్రాష్ అయినా సరే ఆ ర్యామ్లో ఉన్న మన యూజర్ చార్ట్ హిస్టరీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇది ఇక్కడ ఉన్న ఫ్లా. అది మీకు లైవ్గా చూపిస్తా, చూడండి. సో ఇప్పుడు రెస్పాన్స్ వచ్చి ఉంటుందా? సో ఇప్పుడు ఇందాక పెట్టిన రిక్వెస్ట్ ప్రకారం హ్యాపీ డే శ్రీకర్, విషింగ్ యూ లవ్ ఇవన్నీ ఇచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఈ ఐడి మార్చి శ్రీకర్ అని పెట్టగానే నా పాత కన్వర్జేషన్ దానికి ఆ ఐడి ప్రకారం తీసుకొచ్చింది. ఓకే సూపర్. సో ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ సర్వర్ని రీస్టార్ట్ చేస్తా. ఈ సర్వర్ని ఇలా ఆపేసి ఇలా రీస్టార్ట్ చేస్తా. అప్పుడు మీరు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను సర్వర్ రీస్టార్ట్ చేసిన ర్యామ్లో ఈ ప్రాజెక్ట్ ఏదైతే మెమరీ యూజ్ చేస్తుందో ఆ ర్యామ్లో ఉన్న మెమరీ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఎందుకు? బేసికలీ ర్యామ్ అనేది యాజ్ పర్ అవర్ నాలెడ్జ్ టెంపరీ మెమరీ. అందులో ఈ ప్రాజెక్ట్ రన్ అవుతున్నంతసేపే ఆ మెమరీ అలొకేట్ అయి ఉంటుంది. దాని తర్వాత ర్యామ్లో నుంచి ఆ మెమరీ క్లియర్ అయిపోవడం వల్ల ఇప్పుడు నేను మళ్ళీ దీనికి రిక్వెస్ట్ పెడితే నేను ఎవరో దీనికి గుర్తుండదు, ఎందుకంటే ఆ కన్వర్జేషన్ హిస్టరీ మొత్తం క్లియర్ అయిపోయింది ర్యామ్లో నుంచి. ఇది ఇక్కడ ఉన్న ఫ్లా. సో ఇలాంటివి ఓవర్కమ్ చేయడం కోసమే మనకి టెంప్లెట్స్ ప్రొవైడ్ చేస్తుంది స్ప్రింగ్. గైస్ మనకి రెస్పాన్స్ అయితే వచ్చింది చూడండి. హౌఎవర్ ఐ డోంట్ నో యువర్ నేమ్ అంటుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? చెప్పాను కదా ర్యామ్లో నుంచి మొత్తం డేటా క్లియర్ అయిపోతుందని మన సర్వర్ రీస్టార్ట్ అవ్వగానే. సో ఇన్ కేస్ మనం మెయిన్ సర్వర్లో డిప్లాయ్ చేసినప్పుడు ఊహించుకోండి, మన సర్వర్ క్రాష్ అయినా రీస్టార్ట్ చేసినా మన యూజర్ చార్ట్ హిస్టరీ మొత్తం పోతుంది. సో ఈ మధ్య దీనికోసం బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే రెడిస్ టెంప్లెట్. సో ఈ రెడిస్ ఏదైతే ఉందో ఇది ఒక సర్వర్ అనమాట. సో మీకు చూపిస్తాను నేను గూగుల్లో. ఓకే రెడిస్. సో ఈ రెడిస్ డేటాబేస్ అంట. ఈ రెడిస్ ఏదైతే ఉందో రెడిస్ డేటాబేస్, సో ఈ రెడిస్ డేటా స్టోర్ ఏం చేస్తుంది అంటే మన డిస్క్లో మన చార్ట్ హిస్టరీ మొత్తాన్ని స్టోర్ చేస్తుంది. మన డిస్క్లో ఇప్పుడు నా లోకల్ సర్వర్ అనుకోండి, ఇప్పుడు నా లోకల్ సిస్టమ్ కాబట్టి నా హార్డ్ డిస్క్లో అది చార్ట్ హిస్టరీ మొత్తం స్టోర్ చేస్తుంది పర్మనెంట్గా. ఒకవేళ మనం ఏదైనా AWS ఇలాంటి క్లౌడ్ బేస్డ్ సర్వీసెస్లో మన అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే అక్కడ ఉన్న ఆ మెమరీలో అది పర్మనెంట్గా స్టోర్ చేస్తుంది.
ఓకేనా. సో దీంట్లో ప్రాసెసింగ్ కూడా మిల్లీ సెకండ్లో ఉంటుంది. సో ఇది చాలా స్పీడ్గా మన కన్వర్జేషన్ హిస్టరీని ప్రాసెస్ చేస్తుంది అండ్ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుంది. దీన్ని ఎలా సెటప్ చేస్తామనేది నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడైతే మన రిక్వైర్మెంట్ అయితే మ్యాచ్ అయింది కాబట్టి ఏజెంట్ బిల్డింగ్కి వెళ్ళిపోతాం. దాని తర్వాత ఈ నెక్స్ట్ వీడియోస్లో ఈ రెడీస్ గురించి వాటి గురించి చెప్తాం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా టూల్స్ ఎలా బిల్డ్ చేస్తామని చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు మనం టూల్స్ ఏజెంట్ని ఎలా సెటప్ చేస్తాం అనేది కూడా ఈ డాక్యుమెంటేషన్ నుంచి చూసే తెలుసుకుందాం. ఓకేనా. సో ఇది ఎక్కడి నుంచి అంటే చార్ట్ మోడల్స్ వేర్ ఎక్కడుంది. ఓకే. సో ఇక్కడ మనకి చార్ట్ క్లయింట్ ఏపీఐ అంట. ఇందులో చూద్దాం ఏమైనా స్పెసిఫై చేసిండేమో. నెక్స్ట్ అడ్వైజర్స్. ఈ అడ్వైజర్స్ ఇప్పుడే చూసినాం మనం. దీనిలో నెక్స్ట్కి వెళ్తే ఓకే. సో ఈ అడ్వైజర్స్ అయితే మనం ఇందాక ఇంప్లిమెంట్ చేసేసినాం. సో ఈ అడ్వైజర్స్లో మీకు ఇంకా చాలా అడ్వైజర్స్ కనిపిస్తాయి. వాటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో కవర్ చేస్తాను. బట్ మనం మెయిన్ ఫోకస్ అనేది టూల్స్ మీద పెడదాం. ఇప్పుడు ఇక్కడ టూల్ కాలింగ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు థియరీ చదవచ్చు కొంచెం. సో ఈ థియరీ మొత్తం మీరు ఒకవేళ మన పాత వీడియో ఏఐ ఏజెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది చూస్తుంటే సేమ్ అక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసిందో అదే థియరీ ఇక్కడ ఉంటుంది. మొత్తం సెటప్ అంతా సేమ్. ఇక్కడ మీరు చూడొచ్చు, లెట్స్ ఇంప్లిమెంట్ ఏ టూల్ టు గెట్ ద కరెంట్ డేట్ అండ్ టైం. ఇదంతా సేమ్ అదే థియరీ ఉంటుంది. అండ్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఆ ఏజెంట్లో కూడా ఇది. ఓకేనా. ఆ ఏజెంట్ వీడియోలో ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినో ఆ ఎక్స్ప్లెనేషన్లో కూడా నేను ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని ఇచ్చిన. సో ఇప్పుడు మనకి ఇంకా ఈజీ అవుతుంది ఎక్స్ప్లెనేషన్కి. ఓకేనా. సో ఇక్కడ అదే సేమ్ థియరీ. ఏఐ మోడల్స్ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్. ఎనీ క్వశ్చన్ దట్ అజ్యూమ్స్ అవేర్నెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ కరెంట్ డేట్ ఆర్ వెదర్ ఫోర్కాస్ట్ cannot be answered by the model. However, we can provide a tool that can retrieve this information. ఓకేనా. సో ఈ టూల్ ఎలా సెటప్ చేస్తామంటే మనం ఇలా ఒక క్లాస్ని వాడచ్చు. సో ఇలా ఒక క్లాస్ రాసి ఇందులో @tool అనోటేషన్తో ఏ మెథడ్స్ అయితే అనోటేట్ చేస్తామో ఇలా ఆ మెథడ్స్ అన్ని టూల్స్ అని అర్థం. స్ప్రింగ్ మనకి కంటెక్స్ట్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే స్ప్రింగ్ ప్రకారం ఇలా @tool అని ఏవైతే మెథడ్స్ ప్రొవైడ్ చేస్తామో ఇలా స్ప్రింగ్కి ఒక క్లాస్లో అవన్నీ అది టూల్స్ లాగా తీసుకుంటుంది. అండ్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం ఈ టూల్స్ క్లాస్ ఏదైతే ఉందో డేట్ అండ్ టైం టూల్స్ అని ఈ టూల్స్ క్లాస్ ఆబ్జెక్ట్ని మనం ఏ చార్ట్ మోడల్కి పంపిస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఆ మోడలే మనకి ఈ టూల్ని కాల్ చేస్తుంది ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు. ఓకేనా. చూద్దామా ఇప్పుడు. సో దీన్ని టెస్ట్ చేద్దాం మనం. బేసికల్లీ ఇప్పుడు ఈ డేట్ అండ్ టైం టూల్స్ని నేను ఒక క్లాస్ రాస్తా. ఓకే. సో న్యూ క్లాస్ com.iss.tools. ఓకే డన్. సో టూల్స్ డేట్ అండ్ టైం టూల్స్. ఓకే. సో ఈ టూల్స్ ఓకే. సో ఇప్పుడు ఎలా అయితే వీడు ఇలా @tool అని ఇచ్చిండో అలానే మనం ఇద్దాం. @tool description equals to get the current date and time in the user's time zone అంది. ఓకే అదే ఇద్దాం మనం కూడా. అదే కదా కంటెక్స్ట్ మనకు కూడా కావాల్సింది. గెట్ ద టైం ఏమనింది, గెట్ ద కరెంట్ డేట్ అండ్ టైం ఇన్ ద కరెంట్ యూజర్స్ టైమ్ జోన్ అని ఉంది. సో అలా ఓకేనా. సో ఇప్పుడు ఈ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఈ డిస్క్రిప్షన్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది కూడా నేను క్లారిటీ ఇస్తాను. దీనికి ఒక పెద్ద సైన్సే ఉంది. రాకెట్ సైన్స్ అంటాం కదా, ఆరెంజ్ సైన్స్ ఇంప్లిమెంట్ చేశారు ఇక్కడ వీళ్ళు. దాన్ని కూడా మీకు నేను చెప్తా. సో ఇక్కడ మన మెథడ్ రాద్దాం. స్ట్రింగ్ ఏనా. ఓకే. స్ట్రింగ్ గెట్ కరెంట్ డేట్ అండ్ టైం. డన్. సో ఇప్పుడు మనం ఇందులో దీన్ని వాడుకొని మన కరెంట్ డేట్ అండ్ టైంని రిటర్న్ చేయొచ్చు. ఓకేనా. సో నేను కూడా రెడీమేడ్గా దీన్ని వాడేస్తున్నా. దీన్నే వాడి మనం కూడా ఇద్దాం. ఓకే డన్. సో ఇక్కడ లోకల్ డేటా అండ్ టైంని ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ కంటెక్స్ట్ హోల్డర్ని కూడా. ఇది మనకి లోకల్ కంటెక్స్ట్ హోల్డర్ అనేది మనకు ప్రజెంట్ ఈ టామ్క్యాట్ సర్వర్ ఇప్పుడు మనకి స్ప్రింగ్ ఎక్కడైతే రన్ అవుతుందో ఏ ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు మన అప్రాప్రియేట్ టైం జోన్ అది ఇస్తుంది. ఓకేనా. టూల్ని కూడా ఇంపోర్ట్ చేద్దాం. డన్. సో టూల్ని కూడా ఇంపోర్ట్ చేసినాం. సో ఇప్పుడు మన దగ్గర ఒక టూల్ ఉంది. మీరు ఇలా ఎన్ని టూల్స్ అయినా రావచ్చు. ఇలా మీరు ఎన్ని టూల్స్ అయినా రాయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేను సింపుల్గా సర్వీస్లోకి వెళ్తున్నా. ఈ సర్వీస్లో ఇక్కడ మనం టూల్స్ ఎలా పాస్ చేస్తాం అనేది టాస్క్. అది ఇక్కడ మనకి వీళ్ళు క్లారిటీగా చెప్తారు. చూడండి, prompt.tools అనే మెథడ్ ఉంది. ఆ టూల్స్కి మనం మన న్యూ డేటా అండ్ టైమ్స్ ఇన్స్టాన్స్ని పంపిస్తున్నాం. సో ఇక్కడ నేను కూడా పంపిస్తాను. చూడండి, ప్రాంప్ట్కి .tool. సో చూడండి, టూల్స్కి మనం న్యూ డేట్ అండ్ టైం టూల్స్. ఓకేనా. సో దీని ఇన్స్టాన్స్ పంపించేస్తే కథ మిగతాదంతా అదే చూసుకుంటుంది. చేంజ్ టు ఇదేంటి మనం టూల్స్ స్పెల్లింగ్ తప్ప ఏంటి.
డేట్ అండ్ టైం టూల్స్. ఓకే, మనం ఇంపోర్ట్ చేద్దాం. ఇక్కడ ఇంపోర్ట్ com.iss.tools. డన్. ఓకే, సో డేట్ అండ్ టైం టూల్స్ కెనాట్ బి రిజాల్వ్డ్ టైప్, సారీ, న్యూ డే ఆర్ ఇక్కడ డేటా అని పడ్డది చూడండి, నేను స్పెల్లింగ్ తప్పించిన, డేటా అండ్ టైం టూల్స్ అని ఇచ్చిన. ఓకే, ఇలాంటి మిస్టేక్సే చేస్తూ ఉంటాను నేను ఇప్పుడు. డన్. సో ఇలా మనం మన టూల్స్ క్లాస్ ఇన్స్టాన్స్ పంపించినాం అనుకోండి, ఆ క్లాస్లో మనం ఎన్ని టూల్స్ ప్రొవైడ్ చేస్తే అన్ని టూల్స్ని అది వాడుతుంది, అండ్ అన్ని టూల్స్ని వాడుకొని అంత బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనకి. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీన్ని ఆల్రెడీ రన్నింగ్ స్టేట్లోనే ఉంది కదా, నేను దీనికి ఇప్పుడు అడుగుతా. ఇప్పుడు నేను దీనికి అడుగుతా, వాట్ ఈస్ ద కరెంట్ టైం, వాట్ ఈస్ ద కరెంట్ టైం అని అడుగుతా. సెండ్. సో ఇప్పుడు చూడండి మనకి రెస్పాన్స్ ఏమని వస్తుందో. గైస్, మనకైతే ఇప్పుడు రెస్పాన్స్ వచ్చింది చూడండి. ద కరెంట్ టైమ్ ఈజ్ March 18, 2025 4:50 PM. సో ఇక్కడ మీరు చూస్తే పర్ఫెక్ట్గా ఇచ్చింది అది, కాకపోతే ఈ కొంచెం అటు ఇటు అయింది, అది మన స్ప్రింగ్ ప్రాబ్లం. సో ఇది యాక్చువల్గా మన టైం జోన్ని క్యాలిక్యులేట్ చేసి ఇచ్చింది. సో ఇలా మన టూల్ని వాడుకుంది ఇది. సో ఇలా మీరు ఇక్కడ మీరు ఈ డాక్యుమెంటేషన్ చూస్తే, ఒకవేళ మీరు టూల్ ఇవ్వకుండా కూడా ట్రై చేయండి, నేను కూడా ట్రై చేసి మీకు చూపించటండి, కానీ ఇది రెస్పాన్స్ చాలా లేట్గా ఇస్తుంది. సో చాలా టైం పడుతుంది మనకి. ఓకేనా? సో ఒకవేళ మీరు టూల్ వాడకపోతే ఇలా ఐఎమ్ అండ్ AI డూ నాట్ హ్యావ్ యాక్సెస్ టు రియల్ టైమ్ సంథింగ్ ఇస్తుంది. మీరు ఒకవేళ మన పాత వీడియో చూసి ఉంటే మీకు ఆల్రెడీ ఇది ఐడియా కూడా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మీరు ఎన్ని టూల్స్ అయినా ఇవ్వచ్చు. సో ఇలా అలారం కని ఒక టూలు, ఎన్ని టూల్స్ అయినా ఇవ్వచ్చు. జస్ట్ మన టూల్ ఇన్స్టాన్స్ ఏదైతే ఉందో ఆ టూల్ ఆ క్లాస్ ఇన్స్టాన్స్ ఇక్కడ పంపించేస్తే ఆటోమేటిక్గా అదే మొత్తం కథ అంతా చూసుకుంటుంది. సో ఇక్కడ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మనం ఏదైతే యూజర్ ప్రాంప్ట్ ఇచ్చామో, బేసికల్లీ మీరు ఒకవేళ మన AI ఏజెంట్ వీడియో చూసి ఉంటే ప్రాసెస్ అయితే సేమ్, ప్రాసెస్ అయితే ఏమి మారదు. కాకపోతే ఇది ఇప్పుడు ఒక టూల్ ఉన్నప్పుడు ఓకే, ఆ ఒక టూల్నే ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ మల్టిపుల్ టూల్స్ అయినప్పుడు ఇలా ఇప్పుడు 2, 3, 4 అలా మనం మన రియల్ టైమ్ అప్లికేషన్లో మన రిక్వైర్మెంట్ బట్టి 10 టూల్స్, 20 టూల్స్, 30, 40 టూల్స్ కూడా మనం బిల్డ్ చేయొచ్చు, 60 టూల్స్ కూడా బిల్డ్ చేయొచ్చు, 100 టూల్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. సో ఏ టూల్ ఎగ్జిక్యూట్ చేయాలి అని ఎలా తెలుస్తుంది అంటే, బేసికల్లీ ఇంటర్నల్గా ఏ ప్రాసెస్ జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ 2 టూల్స్ ఉన్నాయి. ఈ 2 టూల్స్కి డిస్క్రిప్షన్ ఏదైతే సెట్ చేస్తున్నామో మనము, ఈ డిస్క్రిప్షన్ ఇస్ ద మెయిన్ రీజన్ టు చూస్ ద పర్ఫెక్ట్ టూల్. సో ఇక్కడ మనం డిస్క్రిప్షన్ ఇచ్చినాం కదా, ఈ డిస్క్రిప్షన్ ఏమవుతుంది అంటే, మనం ఎప్పుడైతే యూజర్ క్వెరీ ఇస్తాడో, సో ఇప్పుడు మనం ఏం అడిగినాం ఇక్కడ యాక్చువల్గా వాట్ ఈస్ ద కరెంట్ టైం అని అడిగినాం. సో ఆ కరెంట్ టైం అన్నప్పుడు అది ఏం చేస్తుంది అంటే దీని మీనింగ్ని కనుక్కుంటుంది. ఓకేనా? దీని మీనింగ్ని కనుక్కొని ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, సో ఈ డిస్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీనింగ్ కూడా అర్థం చేసుకుంటుంది. బేసికల్లీ మన LLM అనేది ఒక న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసర్. సో దానికి ఫీలింగ్స్ అర్థమవుతాయి. సో అలానే ఇప్పుడు మనకి ఇక్కడ వాట్ ఈస్ ద కరెంట్ టైం అనే ఫీలింగ్, అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చిన గెట్ ద కరెంట్ డేట్ అండ్ టైమ్ ఇన్ ద యూజర్స్ టైమ్ జోన్ అంటే, సో ఓకే ఈ టూల్ అనేది మనకి డేట్ అండ్ టైం రిటర్న్ చేస్తుంది, అండ్ ఇక్కడ యూజర్ కూడా టైంకి రిలేటెడ్ అడుగుతున్నాడు అంటే మనం ఇదే టూల్ ఎగ్జిక్యూట్ చేయాలి అని పర్ఫెక్ట్గా ఆ టూల్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో 100 టూల్స్ ఇచ్చినా సరే మనం ఇచ్చిన డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో దాని మీనింగ్ ఏదైతే వస్తుందో, సో ఇక్కడ వీడు చూసుకుంటే సెట్ ఏ యూజర్ అలారం అని ఇచ్చిండు. సో ఎప్పుడైతే నేను ఇక్కడ ప్రాంప్ట్ సెట్ అలారం ఫర్ 5:30 అంటానో, సో అప్పుడు ఆటోమేటిక్గా దానికి ఏం అర్థమవుతుంది, ఓకే అలారం సెట్ చేయాలి అని అర్థమవుతుంది. సో అవైలబిలిటీలో ఎన్ని టూల్స్ ఉన్నాయి, ఇక్కడ అలారం టూల్ ఇది ఉంది కదా, సో ఈ టూల్ని ఎగ్జిక్యూట్ చేయాలనేది పర్ఫెక్ట్గా అర్థం చేసుకొని ఈ డిస్క్రిప్షన్ ప్రకారం అది ఈ టూల్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ టూల్ని అర్థం చేసుకోవడం ఇదంతా ఏంటి బ్రో, అదంతా మనకి లామా చేసేస్తుందా ఈ లామా 3 మోడల్ అంటే నో. సో ఇక్కడ మనం ఏదైతే AI ఏజెంట్ అప్పుడు మనం లాజిక్ రాసినామో, మనమే ఒక ప్రాంప్ట్ ఇచ్చి మనమే ఇలా చేసిన ఆబ్జెక్టివ్ అని మీరు ఆ వీడియో చూస్తే ఐడియా వస్తుంది. సో అలానే ఇక్కడ సంథింగ్ ఆ ప్రాంప్టింగ్ అనేది స్ప్రింగ్ ఇంటర్నల్గా ఈ చార్ట్ లైన్ క్లాస్ ఏదైతే ఉందో ఈ చార్ట్ లైన్ క్లాస్లో ఆ లాజిక్ అంతా రాస్తుంది. ఈ చార్ట్ లైన్ క్లాస్లో మనకు ఆ లాజిక్ అంతా రాస్తుంది. సో అందుకే ఇది ఇంత బాగా పర్ఫామ్ చేస్తుంది. ఓకేనా? సో మీరు ఒకవేళ AI ఏజెంట్ వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది, మనం అందులో ఇంప్లిమెంట్ చేసిన లాజిక్ అంతా సేమ్ ఇందులో ఇంప్లిమెంట్ చేసింది ఆల్రెడీ ఈ క్లాస్లో. ఇది హ్యూజ్ మనకి ఇంటర్ఫేస్ ఇది. సో ఇంటర్ఫేస్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసింది కాబట్టి మనకి చాలా ఈజీగా ఈ టూల్స్ అనేవి వర్క్ అవుతున్నాయి ఇక్కడ. ఓకేనా? సో ఇలా మీరు ఎన్ని టూల్స్ అయినా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, సో నేను ఈ డాక్యుమెంటేషన్ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా. ఇలా మనం ఇప్పుడు చూశారు కదా, చాలా ఈజీ ఒక AI ఏజెంట్ని మనం బిల్డ్ చేసినాం టాస్క్ని ఆటోమేట్ చేస్తూ.
నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ నాకు ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇప్పుడు ఇదైతే బాగుంది. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, సింపుల్గా మనం డేట్ అండ్ టైం టూల్స్ అనే క్లాస్ కొత్తగా మనం రాసుకుంది. ఆ టూల్స్ క్లాస్ మనం రాసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనమే ఇలా టూల్ అని డిస్క్రిప్షన్ ఇచ్చేసి మనం రాసుకున్న మెథడ్ని టూల్ లాగా కన్వర్ట్ చేసేస్తున్నాం. ఇన్ కేస్ మనం ఒకవేళ ఆల్రెడీ స్ప్రింగ్ అప్లికేషన్ ఏదైనా ఎగ్జిస్టింగ్ అప్లికేషన్లో ఏఐ ఏజెంట్ని బిల్డ్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తాం, మనకి ఈ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సిటీ సర్వీస్ ఉంది. సో ఈ సిటీ సర్వీస్లో నాకు గెట్ ఆల్ మెథడ్ ఉంది. సో బేసికలీ ఈ గెట్ ఆల్ మెథడ్ ఎందుకు పనిచేస్తుంది, మనం ఒకవేళ ఏఐని ఇందులో ఇంటిగ్రేట్ చేస్తే మన యూజర్ వచ్చి లిస్ట్ ఆఫ్ సిటీస్ అడిగింది అనుకోండి, ఈ గెట్ ఆల్ మెథడ్ని వాడుకొని మనకి సిటీస్ అన్నిటిని తీసుకొచ్చి ఇవ్వాలి. బేసికలీ ఈ గెట్ ఆల్ మెథడ్ అనేది ఇక్కడ నార్మల్ మెథడ్. దీన్ని టూల్ లాగా కన్వర్ట్ చేయాలనుకోండి, మనం దీనికి ఇక్కడ టూల్ అని ఇవ్వాలి. ఒకవేళ మనం ఇక్కడ ఏం చేంజెస్ చేయకుండా, ఈ లాజిక్ని ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఈ మెథడ్ని ఎక్స్ప్లిసిట్గా ఒక టూల్ లాగా కన్వర్ట్ చేసే ఒక మనకి ప్రాసెస్ అనేది ఇక్కడ స్ప్రింగ్ అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. అది ఎలా అంటే చూపిస్తాం, ఓకేనా. అది ఎలా అంటే ఓకే, మెథడ్ యాజ్ టూల్స్ కాదు, నెక్స్ట్ టూల్ కాల్ బ్యాక్ అరేను ఇది, ఓకేనా. సో ఇది మనం మెథడ్ టూల్ బ్యాక్ డాట్ బిల్డర్. సో ఈ మెథడ్ టూల్ కాల్ బ్యాక్ ఏదైతే ఉందో దీన్ని వాడుకొని మనం ఇక్కడ వీడు చూడండి, ఈ నార్మల్ మెథడ్ ఇది నార్మల్ మెథడ్. సో ఇక్కడ మనకి గెట్ ఆల్ మెథడ్ ఎలా అయితే ఉందో ఇది ఒక నార్మల్ మెథడ్. ఇక్కడ గెట్ కరెంట్ డేట్ అండ్ టైంని దీన్ని ఒక టూల్ లాగా మారుస్తున్నాడు. ఎలా మారుస్తున్నాడు అంటే మెథడ్ టూల్ కాల్ బ్యాక్ క్లాస్ వాడుకొని దాని బిల్డర్ని వాడుకొని ఒక టూల్ లాగా మనం దాన్ని కన్వర్ట్ చేస్తున్నాం, ఓకేనా. సో దానికోసం మనకి టూల్ డెఫినేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం, టూల్ మెటాడేటా, టూల్ మెథడ్, టూల్ ఆబ్జెక్ట్, టూల్ కాల్ రిజల్ట్ కన్వర్టర్. సో ఇలా కొన్ని పారామీటర్స్ ఈ మెథడ్స్ని వాడుకొని మనం ఒక నార్మల్ ఏదైతే మెథడ్ ఉందో దాన్ని మనం ఒక టూల్ లాగా మార్చవచ్చు. ఆ క్లాస్ని ఆ మెథడ్ని ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా మనం దీన్ని ఒక టూల్ లాగా మార్చవచ్చు, ఓకేనా. సో ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. అంటే ఆటోమేటిక్గా గెట్ ఆల్ మెథడ్ని మనం ఒక టూల్ లాగా మార్చవచ్చు. అది కూడా ఈ కోడ్లో ఎటువంటి చేంజెస్ లేకుండా ఎక్స్టర్నల్గా మనం ఆ కన్వర్షన్ అనేది చేయొచ్చు. దీనికోసం నేను ఇక్కడ ఏం చేంజెస్ చేయట్లేదు అండ్ దీన్ని కూడా వాడను. బెస్ట్ ఏంటి అంటే మన డేట్ అండ్ టైం టూల్స్నే మనం మారుద్దాం. నేను ఇక్కడ టూల్ అనే అనోటేషన్ వాడకుండా ఇక్కడ దాన్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాను సింపుల్గా, ఓకేనా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే మనకి స్ప్రింగ్లో మెథడ్ అనే క్లాస్ ఉంది. సో ఈ మెథడ్ ఈక్వల్స్ టు రిఫ్లెక్షన్ యూటిల్స్ డాట్ ఫైండ్ మెథడ్. సో ఈ ఫైండ్ మెథడ్ ఏదైతే ఉందో ఈ ఫైండ్ మెథడ్ని వాడుకొని మనం ఇప్పుడు ఫర్దర్ ప్రాసెస్ అనేది చేస్తాం. దీంట్లో మనం ఫస్ట్ మన క్లాస్ ఇవ్వాలి. సో ఆ క్లాస్ ఏంటి, డేటా అండ్ టూల్స్, ఓకే, డేటా అండ్ టైమ్ టూల్స్, ఓకే. సో డేటా అండ్ టైమ్ టూల్స్ డాట్ క్లాస్. సో ఇక్కడ మనం ఏం ఇవ్వాలి అంటే నెక్స్ట్ మనం ఏదైతే మెథడ్ టూల్ లాగా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ మెథడ్ ఇవ్వాలి. సో ఆ మెథడ్ ఏంటి, మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు ఆ మెథడ్ వచ్చి గెట్ కరెంట్ డేట్ అండ్ టైం, ఓకేనా. సో ఈ మెథడ్ ఇక్కడ ఇచ్చేద్దాం, ఓకే, లామ్ సర్వీస్లో డన్. సో ఇక్కడ ఆ మెథడ్ కూడా ఇచ్చేసినాం. ఇప్పుడు ఆ మెథడ్ రిఫరెన్స్ అనేది ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ దీన్ని ఫస్ట్ ఇంపోర్ట్ చేద్దాం మన మెథడ్ని, ఓకేనా. సో ఫస్ట్ ఈ మెథడ్ని ఇంపోర్ట్ చేద్దాం, ఇంపోర్ట్. సో ఈ రిఫ్లెక్షన్ ఇంపోర్ట్. సో ఇక్కడ మనకి మెథడ్ టూల్ కాల్ బ్యాక్ అనే క్లాస్ ఉంది. సో మెథడ్ టూల్ కాల్ బ్యాక్, ఓకే, టూల్ కాల్ బ్యాక్ ఈక్వల్స్ టు న్యూ మెథడ్ టూల్ కాల్ బ్యాక్ డాట్ బిల్డర్. సో ఈ బిల్డర్ని వాడుకొని మనం దీన్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు, ఓకేనా. సో మెథడ్ టూల్ కాల్ బ్యాక్ డాట్ బిల్డర్ డాట్ ఇక్కడ ఏదో ఎర్రర్ అంటుంది, మెథడ్ టూల్ కాల్ బ్యాక్ కెనాట్ బి రిజాల్వ్డ్, ఓకే. సో ఇక్కడ ఏదో ఉంది కదా, మెథడ్ టూల్ కాల్ బ్యాక్ బిల్డరే కదా, యా ఇట్స్ ట్రూ. సో ఓకే, ఇది మెథడ్ టూల్ కాల్ బ్యాక్ బిల్డర్ కరెక్టే, ఇక్కడ టూల్ కాల్ బ్యాక్ అంట. సో ఓకేనా, ఈ టూల్ కాల్ బ్యాక్లోకి మెథడ్ టూల్ కాల్ బ్యాక్ ఇన్స్టాన్స్ని ఇక్కడ న్యూ కీవర్డ్ తప్పు, ఓకే. సో ఇక్కడ న్యూ కీవర్డ్ ఇచ్చిన అది మనకు తప్పు వచ్చేసింది. సో టూల్ డాట్ ఇక్కడ మనము ఫస్ట్ టూల్ డెఫినేషన్ సెట్ చేయాలి. సో టూల్ డెఫినేషన్ అనేది బేసికల్లీ టూల్ డెఫినేషన్ క్లాస్ ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది. ఆ టూల్ డెఫినేషన్ క్లాస్ ఆబ్జెక్ట్ మనమే క్రియేట్ చేద్దాం. దానికి కూడా ఒక బిల్డర్ ప్రొవైడ్ చేసినట్టున్నాడు వాడు. సో టూల్ డెఫినేషన్ డాట్ బిల్డర్ డాట్ నెక్స్ట్ మనం ఇక్కడ ఫస్ట్ డిస్క్రిప్షన్ కానీ లేదంటే మన ఈ బిల్డర్కి మనం ఐ థింక్ మన బిల్డర్ ఏదైతే ఉందో
ఈ బిల్డర్కి మనం మెథడ్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ బిల్డర్కి మన మెథడ్ ఇన్స్టాన్స్ ప్రొవైడ్ చేసి డిస్క్రిప్షన్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ డిస్క్రిప్షన్ ఏం ప్రొవైడ్ చేస్తాం అంటే సింపుల్ గెట్స్ టైమ్ అండ్ డేట్ ఫర్ యూజర్ ఎట్ యూజర్స్ ఏమనిద్దాం డిస్క్రిప్షన్ ఎట్ యూజర్స్, సో యూజర్స్ టైమ్ జోన్ అని ఇచ్చేద్దాం. సో ఇలా ఇప్పుడు మనం ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేసినాం కదా, సింపుల్. ఇక్కడ డాట్ బిల్డ్, సో డిస్క్రిప్షన్ ఇది ఇచ్చేసి ఇక్కడ మనం నెక్స్ట్ మన టూల్ మెథడ్ ఇవ్వాలి. సో ఈ టూల్ మెథడ్ ఏంటి మనకి, టూల్ మెథడ్. సో మెటా డేటా కూడా ఇవ్వచ్చు, యాజ్ ఆఫ్ నో మనకు అవసరం లేదు. ఓకే, టూల్ మెథడ్ డాట్ మన టూల్ ఆబ్జెక్ట్ కూడా ఇవ్వాలి. సో ఈ టూల్ ఆబ్జెక్ట్ వచ్చి మనకి న్యూ డేటా అండ్ టూల్ న్యూ డేటా అండ్ టైమ్ టూల్స్. ఓకే, సో ఈ ఆబ్జెక్ట్ కూడా ఇచ్చేయాలి. డాట్ బిల్డ్, డన్. సో ఇంతే మన జాబ్. ఇక ఇప్పుడు మనకి ఏదైతే ఇప్పుడు మన టూల్ ఏదైతే ఉందో ఇప్పుడు డేటా అండ్ టైం అనేది ఇక్కడ మనం ఇక్కడ నార్మల్ మెథడ్ అనుకున్నాం కదా దీన్ని, ఇప్పుడు దీన్ని నార్మల్ మెథడ్ చేసేసినాం కదా. ఈ గెట్ కరెంట్ డేటా అండ్ టైం అనేది ఇక్కడ ఒక టూల్ లాగా మారిపోయింది. సో ఇప్పుడు దీన్ని కూడా ఇంపోర్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇది దొరకట్లేదు. సో దీన్ని కూడా మెథడ్ టూల్ కాల్ బ్యాకే అందాం. ఇక్కడ కూడా మెథడ్ టూల్ కాల్ బ్యాకే అందాం. మీ క్లారిటీ కోసం నేను ఇక్కడ ఎంటర్ కొడితే చూడండి. ఓకే, డన్. సో ఇదన్నమాట మ్యాటర్. ఓకే, ఇక్కడ మనం ఈ మెథడ్ టూల్ కాల్ బ్యాక్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ మనం ఇందాక ముందు టూల్స్లో మన క్లాస్ ఆబ్జెక్ట్ ఇచ్చినాం, మన క్లాస్ ఇన్స్టాన్స్ డేటా అండ్ టైమ్ టూల్స్ క్లాస్ ఇన్స్టాన్స్ ఇచ్చినాం. ఎందుకు అంటే ఆల్రెడీ అందులో మనం టూల్స్ని డిఫైన్ చేసి పెట్టినాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి ఏదైతే మెథడ్ టూల్ కాల్ బ్యాక్ ఉందో దాన్ని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, మెథడ్ టూల్ కాల్ బ్యాక్, డన్. సో ఇప్పుడు ఇది అంతే. ఇప్పుడు ఇది మనం ఏదైతే టూల్ క్రియేట్ చేసినామో దాన్ని వాడుకొని ఇప్పుడు మనకి రెస్పాన్స్ అనేది ఇస్తుంది. చూద్దామా రెస్పాన్స్. ఓకే, సో ఇప్పుడు మనం రెస్పాన్స్ చూద్దాం. ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఆ టూల్ని క్రియేట్ చేయొచ్చు. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే. ఓకేనా, మీరు ఇంకేమైనా ఫర్దర్గా దీంట్లో ఇంకా రీసెర్చ్ చేద్దాం అనుకుంటే నేను ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. మీరు ఈజీగా దాన్ని అర్థం చేసుకొని ఇంకా డిఫరెంట్ యాంగిల్స్లో దాన్ని టెస్టింగ్ అనేది చేయొచ్చు. మీరు గ్రేట్ ఎక్స్పీరియన్స్ కూడా ఎర్న్ చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనం రిక్వెస్ట్ పెట్టి రెస్పాన్స్ అనేది చూద్దాం. చూడండి, మనకి రెస్పాన్స్ అనేది వచ్చేసింది. ద కరెంట్ టైమ్ ఈస్ March 18, 2025 10:39 PM ఇండియన్ స్టాండర్డ్ టైం. సో ఇలా ఇంత మంచిగా మనకి ఆ టూల్ నుంచి రెస్పాన్స్ అనేది వచ్చేసింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనం ఇంప్లిమెంటేషన్ ఇది అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెథడ్స్ని కూడా డిస్టర్బ్ చేయకుండా మనం టూల్స్ని క్రియేట్ చేయొచ్చు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో కూడా. సో ఇలా ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్లో కూడా ఏజెంట్స్ ఎలా బిల్డ్ చేయాలో చెప్పేసిన. నెక్స్ట్, సో ఇప్పుడు మనం ఏమనుకున్నాం, ఓపెన్ ఏఐతో కూడా మనం చేద్దాం అనుకున్నాం కదా. సో ఇప్పుడు అది ట్రై చేద్దాం. మనం ఇప్పుడు ఓపెన్ ఏఐతో ఒకసారి ట్రై చేస్తే మీరు మిగతా దేనితోనైనా ఈజీగా ట్రయల్ చేసేస్తారు. మిగతా ఏదైనా సరే మీకు ఈజీ అనిపించేస్తుంది. సో మనం ఒకసారి ఓపెన్ ఏఐతో ట్రై చేద్దాం. దానికోసం నేను ఓపెన్ ఏఐ ఏపీఐ కీ తీసుకుంటా. ఓపెన్ ఏఐ వచ్చి నాకు ఇప్పుడు ఏపీఐ కీ కావాలి. ఏపీఐ అండ్ స్టార్ట్ బిల్డింగ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏపీఐ కీ జనరేట్ చేద్దాం. ఏపీఐ కీ. ఓకే, సో ఇక్కడ ఏపీఐ కీస్ అని ఉంది కదా, దీన్ని ఇలా సెర్చ్ చేసి ఇందులోకి వెళ్తే సో ఇక్కడ మనం కొత్త ఏపీఐ కీ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, సో కొత్త ఏపీఐ కీ నేను దీనికి ఇక్కడ డెమో కీ అని పెడుతున్నా, డెమో కీ. అండ్ మీరు ఈ కీ మాత్రం వాడకండి దీంట్లో చూసి. ఓకేనా, సో దీని గిట్హబ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ కీ వాడకండి, ఈ కీ పనిచేయదు, నేను దీన్ని ఇక్కడ తీసేస్తా. ఓకేనా, సో ఈ కీ ఇక్కడ నేను మొత్తం తీసేస్తా, ఈ కీ మాత్రం వాడకండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం చాలా సింపుల్, ఏమీ లేదు. ఇక్కడ మనం ఏదైతే ఇంతకుముందు నుంచి వాడుతున్నామో pom.xmlలో డిపెండెన్సీ, సో ఇప్పుడు ఈ డిపెండెన్సీ ప్లేస్లో మనం ఓపెన్ ఏఐ డిపెండెన్సీ పెడితే డన్. మన ప్రాజెక్ట్ మొత్తం ఓపెన్ ఏఐకి సంబంధించిన క్లాసు లైబ్రరీస్ని ప్రొవైడ్ చేస్తూ మొత్తం అంతా చేంజ్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ మనం ఉలామా ప్లేస్లో ఓపెన్ ఏఐ డిపెండెన్సీ ప్లేస్ చేయాలి. సో దానికోసం ఏముంది, సింపుల్గా ఆ ఓపెన్ ఏఐ డిపెండెన్సీ ఎక్కడి నుంచి వస్తుంది మనకి అంటే ఇప్పుడు సింపుల్, దీన్ని తీసుకెళ్ళి మనం చాట్ జీపీటీకో డీప్సీక్కో అడుగుదాం. సింపుల్. ఓకే, chatgpt.com hey give me this for OpenAI అని అడుగుతా. ఓకే, డన్. సో ఇప్పుడు అది డిపెండెన్సీ ఇచ్చేస్తుంది. ఆ డిపెండెన్సీని మనం అక్కడ ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఇది తప్పించింది ఇక్కడ. సో ఇది కాదు మనకు కావాల్సింది. మనకి స్ప్రింగ్ ఏఐ ఓపెన్ ఏఐ ఇది మనకు కావాల్సింది. సో ఇది తప్పించింది, స్ప్రింగ్కి సంబంధించి ఇవ్వలేదు, దీన్ని వాడకండి. సో
మీరు ఇది చాలా సింపుల్గా ఒకవేళ మీరు ఈ డిపెండెన్సీ కోసం ఎక్కువ కష్టపడకూడదు అంటే మనం స్టార్టింగ్ ఓలామా అని, ఓపెన్ ఏఐ అని, జెమినై అని చాలా లైబ్రరీస్ చూసినాం కదా. అక్కడ మనం ఓపెన్ ఏఐ క్రియేట్ చేస్తే, ఆ ఓపెన్ ఏఐ క్లిక్ చేస్తే, సెలెక్ట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా మనకి డిపెండెన్సీ అనేది యాడ్ చేసేస్తుంది మన pom.xmlలో. మనం ఎక్కువ కష్టపడనక్కర్లేదు. ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నప్పుడు అక్కడ మనం ఓపెన్ ఏఐ లైబ్రరీ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో దీన్ని ఇప్పుడు నేను తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. అండ్ ఇక్కడ వర్షన్ తీసేద్దాం, వర్షన్ మనకు అవసరం లేదు. డన్. మన ప్రాసెస్ డన్. ఇంకా సో ఇప్పుడు మన ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా ఓపెన్ ఏఐకి సంబంధించిన దానిలాగా మారిపోయింది. సో ఓపెన్ ఏఐకి సంబంధించిన దానికి మారిపోతే సరిపోతుందా, మనం దీనికి కాన్ఫిగరేషన్ కూడా చేయాలి కదా అంటే, సో సింపుల్గా ఇక్కడ మనం దీన్ని తీసేసి బిల్డింగ్, ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని తీసేసి spring.ai.openai.api కీ. సో ఇక్కడ మనం మన ఏపీఐ కీ అనేది ఇవ్వాలి. ఓకేనా. సో ఇక్కడ మనం మన ఏపీఐ కీ ఇవ్వాలి. దట్స్ ఇట్. సో కథం. ఇప్పుడు మన ఏపీఐ కీ ఇచ్చినాం కదా, ఇక్కడ మనకు కావాల్సిన మోడల్ కూడా స్పెసిఫై చేయొచ్చు. azure కాదు, మనం జస్ట్ ఓపెన్ ఏఐ వాడుతున్నాం. ఓకేనా. సో spring.ai.openai కీ. ఓకేనా. ఏపీఐ కీ ఇలా ఇచ్చేస్తే సరిపోతుంది. కాకపోతే మేక్ షూర్ మీరు ఇది కరెక్ట్గా ప్లేస్ చేస్తున్నారని, ఇది కరెక్ట్ వాడాలి. సో ఇది మీరు ఇక్కడ తప్పుగా ఇస్తే అది కాన్ఫిగరేషన్ మొత్తం మిస్కాన్ఫిగరేషన్ అయిపోతుంది. సో spring.ai.openai.api/key ఇది మనం వాడాల్సింది. ఓకే. సో నెక్స్ట్ వచ్చి మనకి openai.chart.options.model. డన్. సో ఇప్పుడు మనకు కావాల్సిన మోడల్ ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. సో ఇక్కడ మనం ఓపెన్ ఏఐలో ఇందాక వెబ్సైట్లో చూసుకుంటే ఇక్కడ హోమ్లోకి వెళ్దాం మనం. ఓకే. ఇక్కడ మనం హోమ్లోకి వెళ్తే బ్యాక్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి GPT-4 అని ఉంది కదా, దీన్నే వాడదాం. ఓకేనా. సో ఈ GPT-4 వాడదాం. మీరు వేరే ఏదైనా వాడచ్చు, మీ దగ్గర అంటే పే చేసి మీరు వాడతా అనుకుంటే ఏదైనా వాడచ్చు. డన్. సో ఇప్పుడు మన అప్లికేషన్ అనేది ఆల్రెడీ రన్నింగ్ స్టేట్లోనే ఉంది. సో మనం రిక్వెస్ట్ పెడదాం, రెస్పాన్స్ అనేది చూద్దాం వస్తుందో లేదో అని. ఓకే. వేర్ ఈజ్ అవర్ ఓకే. సో డన్. ఇంటర్నల్ సర్వర్ ఎర్రర్ మోడల్ నాట్ ఫౌండ్. సో మోడల్ నాట్ ఫౌండ్ అంటుంది ఇది. నాకు తెలిసి అక్కడ మనం ఏదో సంథింగ్ కాన్ఫిగరేషన్లో మిస్కాన్ఫిగరేషన్ చేసినట్టున్నాం. ఇక్కడ మీరు గమనిస్తే నేను spring.ai.azure.openai అని ఇచ్చిన. సో అదే మనం చేసిన మిస్టేక్. మనం ఇక్కడ GPT-4 అది వాడి దాని ప్లేస్లో మనం అక్కడ అజ్యూర్ ఓపెన్ఏఐ బదులు ఓపెన్ఏఐ వాడాలి. మనం అజ్యూర్ ఓపెన్ఏఐ కాదు కదా వాడుతుంది. సో ఓపెన్ఏఐ అజ్యూర్ తీసేసి ఓపెన్ఏఐ ప్లేస్ చేస్తే మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. మనం ఇక అవుట్పుట్ చూడవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు మనం అక్కడ ప్లేస్ చేద్దాం. డన్. సో సెండ్ కొడదాం. ఇప్పుడు ఏమంటుందో 429 అంటుంది. సో ఇప్పుడు కూడా ఎర్రర్ వచ్చింది, అదేంటో చూద్దాం ఈ ఎర్రర్ కూడా. ఓకే. ఇప్పుడు ఏం ఎర్రర్ వచ్చింది? 429. You are exceeded your current quota. Please check your plan and billing details. For more information on this error, read the docs. చూడండి ఎర్రర్ వచ్చేసింది. సో ఇక్కడ మీకు ఎర్రర్ అర్థమైపోయి ఉంటుంది. అది మన కరెంట్ కోటా ఫ్రీ లిమిట్ ఎక్సీడ్ అయిపోయింది అంటుంది. నేను ఒక్కసారి కూడా రెస్పాన్స్ అనేది చూడలేదు, ఎర్రర్ సాల్వ్ చేయడానికి సరిపోయింది. ఆ ఎర్రర్ సాల్వ్ చేసి రెస్పాన్స్ వచ్చే టైంకి నా ఫ్రీ లిమిట్ అయిపోయింది. సో ఇలా మనకి సంథింగ్ ఇక్కడ కాన్ఫిగరేషన్ అయితే ఎటువంటి మిస్టేక్ లేదు, మీకు అర్థమైపోయింది కదా. కాన్ఫిగరేషన్లో ఎటువంటి మిస్టేక్ లేదు, మీకు అర్థమైంది కదా. సో ఇలా మనం ఈ కాన్ఫిగరేషన్ మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. spring.ai.chart.options.model. సో మీకు దీనికి రిఫరెన్స్ కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మనకి స్ప్రింగ్లో అఫీషియల్ డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ లింక్ కూడా ఇస్తాను. సో ఇందులో మీరు చూసుకోవచ్చు. ఇందులో నుంచి చూసి నేను కూడా రిఫరెన్స్ తీసుకున్నా, మీకు ఈ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తా. మీరు ఈజీగా కాన్ఫిగరేషన్ చేయవచ్చు ఓపెన్ ఏఐ కూడా. బట్ మీకు ఇక్కడ అర్థమైపోయి ఉంటుంది ఎర్రర్ ఏంటి అని. ఆ ఫ్రీ ట్రయల్స్ అయిపోయినాయి, అందుకే నేను LLMs వాడుకొని ఇంతసేపు ఏఐ ఇంటిగ్రేషన్ అండ్ టూల్స్ బిల్డింగ్, ఏజెంట్ బిల్డింగ్ అనేది చేసిన. సో ఇదండి స్ప్రింగ్లో ఏజెంట్ బిల్డింగ్. అర్థమైంది కదా గైస్. ఇది స్ప్రింగ్లో ఒక ప్రొఫెషనల్ ఏఐ ఏజెంట్ బిల్డింగ్. అర్థమైంది అనుకుంటున్నాను నేను మీకు చాలా క్లియర్గా మొత్తం స్టెప్ బై స్టెప్ చెప్పిన. మనం ఫర్దర్ వీడియోస్లో మనం ఇప్పుడు ఇన్చార్ట్ మెమరీ అని వాడినాం కదా, ఫర్దర్ వీడియోస్లో రెడిస్ టెంప్లెట్ అని ఇలా కొన్ని వెక్టార్ స్టోర్స్ అని ఇలా కొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి, వాటిని కూడా కవర్ చేద్దాం. ఓకేనా. సో ఇది స్ప్రింగ్లో ఒక ప్రొఫెషనల్ ఏఐ ఏజెంట్ బిల్డింగ్. వీడియో మీకు నచ్చుంటే వీడియోకి లైక్, మన ఛానల్కు సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్.